మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీ పరిశుద్ధుల మధ్య నిలబడటానికి కూడా యోగ్యుడను కాను ప్రభువా. నాయన, ఈ ప్రాంతంలో నీ సేవ చేయటం చాలా కష్టమైన పరిస్థితుల్లో నీ కొరకు నిలబడి నీ పరిచర్య చేస్తున్నటువంటి నీ దాసులు నెహెమ్యా గారు, లోకా గారు, స్టీఫెన్ గారు, అలాగే ఇక్కడ కూడి ఉన్న దైవజనులు ఆత్మల కొరకు భారం కలిగి ఎంతగానో ప్రయాసపడుతున్నారు. మాకైతే అక్కడ అలాంటి సమస్యలు లేవు, మాకు అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ ప్రభువునందు వీళ్ళు పడుతున్న ప్రయాస ప్రభా నేనైతే పడలేకపోతున్నాను. వీరు నాకంటే గొప్ప దైవజనులు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా, ఈ ప్రాంతంలో ఉన్న దైవజనులు చాలా గొప్పవారు ప్రభా. నీ కొరకు శ్రమైన, కష్టమైన, ఎండైన, కాలిబాటలోనైనా నడిచి నీ వాక్యం చెప్పటానికి సిద్ధపడిన ప్రజలు ప్రభా. ఇక్కడికి వచ్చిన కొద్ది నిమిషాల నుంచి ఈ వేడికి మేమైతే నిలబడలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ వీరైతే ప్రభా అన్నిటికీ తట్టుకొని నిలబడి నీ పరిచర్య చేస్తూ ఈరోజు ఇక్కడ, ఈ రాత్రి, రేపు జరుగుతున్నటువంటి కోడికలు నీ చేతులకు అప్పగిస్తున్నాను. ముఖ్యంగా నెహెమ్యా గారిని, వారి సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కూడి వచ్చిన ప్రజలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను నీ చేతులకు అప్పగిస్తున్నాను. మార్గ మధ్యములో మరి నా పెద్ద కుమారుడికి, నాకును, అలాగే వచ్చిన యవనస్తులందరికీ మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు. ఈ రాత్రి ప్రభా స్వరము నీదై ఉండాలి, వాక్యము నీదై ఉండాలి, మాట నీదై ఉండాలి, బోధ నీదై ఉండాలి. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని అందరినీ నడిపించండి. నన్ను మరుగుపరచు ప్రభా. నా వైపు చూడటాన్ని బట్టి ప్రజలకు ఏ మేలు కలగదు, కానీ యేసు వైపు చూచిన నడిచిన ప్రతి వారికి మేలు కలిగింది. అట్టి కృప ఈ స్థలములో ఉన్న ప్రతి వారికి దయచేసి దేవా, వాక్యములోకి వెళ్ళుచుండగా నీవే మమ్మల్ని నడిపించి చదవబడే లేఖనము గాయపడిన హస్తాలకు అప్పగిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు నీకే అర్పిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. అందరం ఆమేన్ చెప్తాం. యాక్చువల్గా నా పాంప్లెట్ ఏను రెండవ రాకడ ఉందా? పాంప్లెట్ ఒకటి ఇవ్వండి. రాకడ ఉద్యమ సభలు. నేను అనుకున్నాను ఓకే రాకడ గురించి చెప్పాలి, ఎందుకంటే బైబిల్లో బ్రదర్ మీరు కూడా కూర్చోండి, అన్న మీరు కూడా కూర్చోండి. నేను అనుకున్నాను రాకడ గురించి చెప్పాలంటే నేనేం చెప్పాలి? రాకడ 3 రాకలు కదా, మొదటి రాకడ చెప్పాలా, రెండవ రాకడ చెప్పాలా, మూడవ రాకడ చెప్పాలా, అదొక ఆలోచన చేశాను. తర్వాత మధ్యాహ్నం నాకు ఫోన్ చేసి, మొన్న మీటింగ్స్ పెట్టాము మా దగ్గర, బ్రదర్ వాళ్ళు వచ్చారు, పాస్టర్ గారు వాళ్ళు వచ్చారు. ఇది చాలా పెద్దది వేయించారు బ్యానర్, అంత ఎత్తు పెద్దగా అక్కడ దాకుండేది. అన్నాడు, అన్న మీ డిజైన్ పంపించండి. పర్లేదు లేరా, డిజైన్ ఉంటే పంపించండి, ఫ్లెక్సీ వేయిస్తానని. ఇప్పుడు ఫ్లెక్సీ వేయిస్తే ఇప్పుడు నేను దీని గురించి చెప్పాలా? నాకు కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉన్నాను. అయితే నేనేమనుకుంటున్నానంటే ఈరోజు మొదటి రాకడ గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. దేవుని చిత్తం అయితే రెండవ రాకడలో కూడా ఎంటర్ అవుదాం. మనకి మూడో రాకడ అనేది ఇప్పుడు మనకి సంబంధం లేదు కాబట్టి మనకు సంబంధించింది ఏంటంటే మొదటి రాకడ అంటే అయిపోయింది, రెండవ రాకడ అంటే జరగాల్సింది ఉంది, మూడవ రాకడ అంటే అది ఇప్పుడు కాదు, అది సంఘము ఎత్తబడిన తరువాత సంఘముతో వచ్చేది మూడవ రాకడ. మొదటి రాకడ ఎందుకొరకు నా బైబిల్ చెబుతుంది. ఇందాక పాస్టర్ గారు చక్కటి పరిశుద్ధాత్మ నడిపింపు చేత ఒక మాట అందించారు. లోక 19:10 నశించిన దానిని వెతకి రక్షించడానికి ఆయన వచ్చాడని. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే తన బిడ్డలను ఒక మాటలో చెప్పాలంటే తన భార్యను, మరొక మాటలో చెప్పాలంటే తన సంఘమును, ఇంకా శ్రేష్టమైన మాట్లాడాలంటే తన వధువును రక్షించుకోవటానికి వచ్చాడు ఈ మొదటి రాకడలో. రెండవ రాకడ ఎందుకు వచ్చాడు అంటే 3 ముక్కలో చెప్పేస్తాం. మొదటి రాకడ, రెండవ రాకడ, మూడవ రాకడ. రెండవ రాకడ ఎందుకు వస్తున్నాడు అంటే సిద్ధపరిచిన వధువుని తీసుకొని వెళ్ళటానికి వస్తున్నాడు. మరి మూడవ రాకడ ఎందుకొరకు అంటే తీసుకెళ్ళిన వధువుతో దిగి వచ్చి 1000 ఏండ్ల పరిపాలన చేయడానికి రాబోతున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ రాత్రి వాక్యములో ఇంత శ్రేష్టమైన విషయాలు దాచబడి ఉన్నప్పుడు నేను అనుకున్నాను, మధ్యాహ్నము ఇందాక వచ్చి నా గదిలో పక్కన మాస్టర్ గారు హౌస్ ఇచ్చారు, రూమ్ ఇచ్చారు. నేను గదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్న, ప్రభా బ్రదర్ ఫ్లెక్స్ కట్టాడు, పైన 7 నక్షత్రాలు కట్టాడు, నేను ఆ 7 నక్షత్రాల గురించి చెప్పాలా? బైబిల్లో ఉన్నటువంటి
ప్రకటన 1:11 ఉన్న ఎఫెసీ, స్ముర్న, పెర్గమ, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికీయ 7 సంఘ కాలాల గురించి చెప్పాలా? లేకపోతే ఆ మేఘము ధరించిన క్రీస్తు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అని ఉంది. వచ్చాడా అంటే నేనైతే చెప్తా 63లోనే వచ్చాడని. ఒకవేళ దీని గురించి ఇంకా మీరు తెలుసుకోవాలంటే రేపు మన పగలంతా ఖాళీగానే ఉంటారు. పైన వర్షధనుసు ఉంది, ఆయన శిరస్సు పైన వర్షధనుసు ఉంది, అందులో 7 రంగులు ఉన్నాయి. ఆ 7 రంగులు, 7 నక్షత్రాలు, 7 సంఘ కాలాలకు ఏమైనా సంబంధం ఉందా? ఈ విషయాలు చెప్పాలా? లేదా ఇక్కడ అందరూ ప్రవక్తల ఫోటోలు వేశారు. పౌలు, ఐరేనియస్, మార్టిన్ కొలంబా, మార్టిన్ లూథర్, వెస్లీ. 7వ సంఘ కాలానికి వచ్చేసరికి మలాకి 4:5 అని రాశారు, ఏలియా అని రాశారు. నేను ఆ ఏలియా గురించి చెప్పాలా? 4వసారి భూమి మీదకి వచ్చిన ఏలియా గురించి చెప్పాలా? లేకపోతే ఏలియా యొక్క 5 రాకడల గురించి చెప్పాలా? నా మైండ్ అంతా గజిబిజి అయిపోయింది. ఏం చెప్పాలో అర్థం కాలేదు. వాటర్ ఏమిటో మరి అక్కడ బ్రాకెట్లో ఏలియా అని రాశారు. ఈ చివరి చూస్తే ఒక ఆయన ఫోటో వేశారు, పైన ఒక లైట్ కనబడుతుంది అగ్నిస్తంభంగా. దీని గురించి చెప్పాలా? మీ అందరికి ఇష్టమైతే రేపు చెప్తాను ఆ విషయాలు. ఒకవేళ మీకు అందులో ఉన్న విషయాలన్నీ ఊరికే రాయబడలేదు. ఇక్కడ 4 జీవులు ఉన్నాయి. మనకి ఎస్కేల్లో కనబడతాయి, దానియేల్లో కనబడతాయి, అలాగే ప్రకటన గ్రంథంలో కూడా ఈ 4 జీవులు కనబడతాయి. సింపుల్గా ఎందుకు ఈ 4 జీవులు అంటే, ఇది మందస్సం అనుకోండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మీరు చూస్తే ఒకసారి పరలోకి వెళ్దాం. వస్తారా నాతో? కొద్దిగా సిగ్గు అనిపించింది కొంతమందికి. రావాలి, దేవుని వాక్యంతో నడిస్తేనే మనం దేవుని చూడగలుగుతాం. ఇప్పుడు నేను పరలోకి వెళ్తున్నా. పరలోకములో యోహాను ఆత్మవశుడై ఎత్తబడిన తరువాత, దేవుని చిత్తమైతే రేపు ప్రకటన 5వ అధ్యాయం మాట్లాడతా. యోహాను ఆత్మవశుడై ఎత్తబడిన తరువాత ఒక తలుపు తెరవబడి ఉండటము, అక్కడి నుంచి ఒక స్వరము, యోహాను లోపలికి రమ్ము అనే ఒక కేక వినపడతా ఉంది. ఆయన లోపలికి వెళ్ళి చూడగానే 7 దీపస్తంభాల మధ్య సంచరించుచున్న ఒక ఆయన కనబడ్డాడు. ఆ 7 దీపస్తంభాలే 7 సంఘకాలాలు. ఆ దీపము వెలిగించబడింది, ఆరిపోయలేదు. అంటే ప్రతి కాలములో వాక్యము వెలిగించబడుతూనే ఉన్నది. అసలు ఆ వాక్యం యొక్క వెలుగు ఎక్కడ ప్రారంభమైందంటే పెంతెకొస్తు దినం రోజున ఆ దీపం వెలిగించబడింది. ఆ వెలుగు 7 సంఘ కాలాలను వెలిగించుకుంటా వెళ్ళింది. ప్రతి కాలంలో వాక్యం ఎప్పటికప్పుడు వెలిగించబడలా. ఇక్కడ వాక్యమే అక్కడికి వెలిగించబడింది, అక్కడిది అక్కడికి, అక్కడ అలా ప్రయాణం చేసింది. ఒక్కసారి వెలిగించబడింది. ఆ వెలుగు యొక్క వాక్యము ప్రతి సంఘ కాలాన్ని తాక్కుంటా వెళ్ళింది. దేవుని యొక్క వాక్యం. ప్రైజ్ ది లార్డ్. తర్వాత యోహాను ఎప్పుడైతే ఎత్తబడ్డాడో బైబిల్లో ఉన్నది చెప్తున్నాను. మీరు తర్వాత చూడండి, ఇంటికి వెళ్ళి చూడండి. ప్రకటన గ్రంథం 4 అధ్యాయాలు చదివితే మీకు ఈజీగా అర్థమైంది. రేపు నాకు గుర్తు చేయండి, గుర్తు చేస్తే దేవుని చిత్తమైతే చెప్తాను. రేపు దేవుడు ఏ వాక్యం ఇస్తాడో నాకు తెలియదు. ఈరోజైతే ఒక మంచి వాక్యమే మీ ఎదురు తీసుకొచ్చాను, ఈజీగా అర్థం అవటానికి. నేను సామాన్యంగా అందరికి అర్థమయ్యే రీతిలో వాక్యం చెప్పాలని ప్రయత్నం చేస్తాను. రైట్, ఇది సింహాసనం అనుకుందాం. ఈ సింహాసనం మీద ఒక పరలోకంలో ఒక సింహాసనం ఉంది, 3 లేవు. ఒప్పుకుంటారా? బైబిల్లో ఉంది పరలోకంలో ఒక్క సింహాసనమే, ఒక్క పరలోకమే. అవునా? ఒక్క సింహాసనం మీద ఒక్క ఆయన కూర్చున్నాడు, ఇంకెవరు లేరు. మీకు ఎందుకంటే చిన్న క్లారిటీ రావాలి. ఎందుకంటే లోకములో చాలా దేవుళ్ళు అనబడేవారు ఉన్నారు, కానీ దేవుడు అనేవాడు బైబిల్ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయనే కూర్చొని ఉన్నాడు. ఒకవేళ మీరు ఇంకొక 2 ఉన్నారనుకుంటే వాళ్ళు ఎక్కడున్నారు నాకు పరలోకంలో కనపడలేదు. మీకు కనబడితే నాకు చెప్పండి. పరలోకంలో వాళ్ళు ఎక్కడున్నారో నాకు కనపడలేదు. నాకు కనపడింది ఒకే దేవుడు పరలోకంలో. యోహాను కూడా ఒక్కడే కనబడ్డాడు. యోహాను కూడా ఒక్కడి గురించే మాట్లాడుతున్నాడు. ఒక్కడే సింహాసనశీనుడై ఉన్నాడు. ఈ సింహాసనానికి ఇటు 12 సింహాసనాలు, ఇటు 12 సింహాసనాలు వేయబడి ఉన్నాయి. ఇటు 12 మంది పెద్దలు, ఇటు 12 మంది పెద్దలు కూర్చొని, మొత్తం 24 మంది పెద్దలు కూర్చొని ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఒక నిమిషం.
ఎవరు వాళ్ళు? ఈ 12 మంది ఎవరు? ఈ 12 మంది ఎవరు? లేఖనాల ఆధారాలన్నీ నేను చెప్పేదండి. నా సొంత డబ్బా ఏది కొడతలేదు, చెప్పడాన్ని కాదు, చెయ్యను కూడా. నేను అలా చేసే వ్యక్తిని కాదు. ఇప్పుడు అయ్యగారు చెప్పిన తర్వాత నన్ను నేను పరిచయం చేసుకోవచ్చు, కానీ అంత గొప్పవాడిని ఏం కాదు. అయ్యగారు చెప్పినంత గొప్పవాడిని ఏమీ కాదు. నేను మీ అంత పరిశుద్ధుని కూడా కాదు. కానీ వాక్యం దగ్గరికి వచ్చాము కనుక వాక్యమే మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. నేను ఇప్పుడు లేదా 3 బయలుదేరాను, అటు వచ్చాము ఇటు వచ్చాము, ఇదంతా నేను చెప్పడానికి రాలేదు. మార్గములో ఒడిదుడుకులు ఉంటాయి, మార్గంలో ఎత్తు పల్లాలు ఉంటాయి. ఇక్కడ కూర్చున్న మీ కాళ్ళ కిందే ఎత్తు పల్లాలు ఉన్నాయి. అవన్నీ మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా మనకి లేదు. మనం దేవుని వాక్యం దగ్గరికి వచ్చాం, వాక్యమే మాట్లాడుకున్నాం. నేను వాక్యంలోకి వెళ్ళటానికి ముందుగా చిన్న క్లారిటీ ఇచ్చి వస్తాను వాక్యం దగ్గరికి. ఎందుకంటే అయ్యగారు ప్రారంభించారు ఒక మంచి మాటతో, దాంతోనే వెళ్దాం ముందుకి, మరొక లేఖనం కాకుండా. జస్ట్ క్లారిటీ, రేపు ఏం చెప్పబోతున్నానని తెలియజేయటానికి ఇంట్రడక్షన్ అనమాట. జస్ట్ ట్రయల్ పార్టీ లాగా. ఇటు 12 మంది, ఇటు 12 మంది. 12 మంది ఇశ్రాయేలీల గోత్రకర్తలు, 12 మంది అపోస్తులు. ప్రైజ్ ది లార్డ్. 24 మంది పెద్దలు సింహాసనానికి ఇటు 12 మంది, ఇటు 12 మంది కూర్చొని ఉంటే, ఈ సింహాసనానికి ఎదురుగా ఈ 4 జీవులు ఉన్నాయి. ఈ 4 జీవుల గురించి చెప్పడానికే వచ్చాను నేను. ఆ మాట చెప్పడానికి ఇక్కడ తేవాల్సి వచ్చింది. సింహము ఎద్దు వంటిది, మనుషుడి ముఖం వంటిది, ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఫైనల్ మెసేజ్ ఏంటంటే ఎగురుచున్న పక్షిరాజు. ఈ 4 జీవులు 4 సువార్తలకి సాదృశ్యం. ఈ 4 జీవులు ఎక్కడే కాదండి, పాత నిబంధన కాలంలో మోషేనే ఏర్పాటు చేశాడు. నేను రేపు ఆ 4 పేర్లు చెప్తాను. మందసము పాలెములో ఉన్నప్పుడు శత్రువులు వచ్చి ఆ మందసాన్ని తీసుకొని వెళ్లకుండా మోషే ఒక కేక వేశాడు. ప్రతి దిక్కుకి ఒక గోత్రకర్త వెళ్ళి నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 12 గోత్రాలకి 3 గోత్రాలకి ఒక పెద్దను తీశాడు. ఆ పెద్దలు 4 పెద్దను తీశాడు. 4 4 దిక్కులకు పంపించి ఆ మందసానికి, ఆ గుడారములో ఉన్న కరుణాపీఠానికి మీరు కావలి కాయండి. ఆ 4 ఈ 4 దూతలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తమైతే రేపు నేను మీకు లేఖనాలతో అన్నీ చూపించి నేను చూపిస్తా కనుక. ఎందుకంటే బ్యానర్ పెట్టేసరికి వర్తమానం మారిపోయింది. నాకు నేను సిద్ధపరచుకున్నది, ప్రార్థన చేసింది, దేవుడు ఇచ్చింది ఒకటి ఉన్నది. సరే, ఈ రాత్రి మొదటి రాకడ గురించి నేను చెప్పడానికి కొద్దిగా నేను ప్రయత్నం చేస్తా. ఇవ్వబడిన సమయం చాలా తక్కువ కనుక అప్పటికి 9:10 అయింది. ఇంకా జస్ట్ 50 నిమిషాలు. 50 నిమిషాల్లో ఎంత మీ హృదయములో నాటగలనో అంతవరకు వాక్యాన్ని నాటాలని నేను ఆశపడుతున్నాను. రేపు మీరు ఒకవేళ ఈ వాక్యం మీకు ఆసక్తి కలిగితే, ఇంకా ఈ వాక్యము వాళ్ళు కూడా తెలుసుకుంటే బాగుంటుందని ఆశతో వాళ్ళని కూడా తీసుకురండి. వాళ్ళు కూడా ఆశీర్వదించబడతారు. ఎందుకంటే అందరూ వాక్యం దగ్గర అందరూ ఒకటే. నువ్వు వేరు కాదు, నేను వేరు కాదు. ప్రత్యక్షత వేరు. ఆమె వాక్యం యొక్క ప్రత్యక్షత వేరు. కానీ వాక్యం దగ్గర ఆ యేసయ్య అందరి కొరకు ఒక రక్తాన్ని కార్చాడు. ఆయన పెంతెకోస్తోళ్ళకు ఒక రకము, ఈ యాంటై మెసేజ్లకు ఒక రకము, లేకపోతే బాప్టిస్టులకు ఒక రకము, లేకపోతే ఇంకా భక్త్ సింగ్ గారి సహవాసానికి ఒక రకము రక్తాన్ని అలా కార్చలేదు. ఆయన అందరి కొరకు ఒక రక్తమే కార్చాడు. ప్రతి పాపి ఆ రక్తంలోనే కడగబడాలి, మరొక మార్గం లేదు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ రాత్రి దేవుడు ఏదైతే మనతో మాట్లాడబోతున్నాడో ఆయన యొద్దకి మనం వెళ్దాం. ఒక్కసారి బైబిల్ తెరుద్దాము. దెస్సలోనికలు రాసినటువంటి మొదటి దెస్సలోనికలు 4వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. 15వ వచనం. మేము ప్రభు మాటను బట్టి, మొదటి దెస్సలోనికలు 4:16. కొద్దిగా లైటింగ్ పెంచండి రేపు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగువచ్చును. చాలండి. ఈ వాక్యము దరిదాపుగా 4 రోజులు బోధించవచ్చు మనం. ఇక్కడ ముందుకు వచ్చాడు అమ్మా, ముందుకు వచ్చేయండి. మాస్టర్ ముందుకు వచ్చేయండి, ఖాళీ ఉన్నాయి, 2 కుర్చీలు ఖాళీ ఉన్నాయి. రండి ముందుకు వచ్చేయండి. దేవుడు మీ కొరకే సిద్ధపరిచించినట్లు ఉన్నాడు. రండి అమ్మ, కూర్చోండి. రైట్. ఆర్భాటము
బైబిల్లో 3 ఆర్భాటాలు ఉన్నాయి. ప్రతి ఆర్భాటం అప్పుడు ఒక అద్భుతమే జరిగింది. రెండవదిగా ప్రధాన దూత శబ్దము. దూత అనగా వర్తమానికుడు, వర్తమానికుడు అనగా ప్రవక్త. బైబిల్ అదే చెప్తుంది. వర్తమానం తెచ్చువాడు ప్రవక్త. వాక్యము ఎప్పుడు కూడా, ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరు అసలు ఆలోచన చేశారా దేవుడు ఎందుకు డైరెక్ట్గా మనిషితో మాట్లాడతలేదు అని ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? చేసే ఉంటారు చాలామంది. నాకు కూడా చాలాసార్లు వచ్చింది ఆలోచన, కానీ అప్పుడు నా జవాబు దొరకలేదు. కానీ దేవుని సేవలో ముందుకు వెళుతూ ఉండగా నా జవాబు దొరికింది. ఏమిటా జవాబు అంటే, మొట్టమొదట దేవుడు ఏదేనులోనే ఆయన మానవుడితో మాట్లాడటం ప్రారంభించాడు. కానీ మానవుడు ఆ స్థితిని కోల్పోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన స్వయంగా మానవుడితోనే, దేవుడే స్వయంగా మానవుడితో ఆలోచన చేస్తున్నాడు, మానవుడితోనే ప్రయాణం చేస్తున్నాడు, మానవుడితోనే మాట్లాడుతున్నాడు. కానీ మానవుడు, మొదటి మానవుడు ఏదేనులో జరిగిన పాపాన్ని బట్టి, ఆది ఏదేనులో జరిగిన పాపం, మొట్టమొదటి పాపము ఎక్కడ జరిగిందో చెప్తారా? మొట్టమొదటి పాపము భూమి మీద జరగలేదు. మొట్టమొదటి పాపము పరలోకంలో జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భూమి మీద మానవుడు సృజించబడక మునిపే మొట్టమొదట పరలోకములో పాపం జరిగింది. భూమి మీద జరగలేదు, తర్వాత భూమి మీద జరిగింది. జాగ్రత్తగా గమనిద్దాం, ఎందుకంటే లేఖనాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. మీకు ఎవరికి కావాలని నేను చూపిస్తా. మీ మైండ్లో ఉంటే క్వశ్చన్ రాసుకొని పెట్టుకోండి. ఈ క్వశ్చన్ నేను అడగాలనుకుంటున్నాను అంటే నేను ఖచ్చితంగా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ప్రతి ప్రశ్నకు నేను జవాబు చెప్పడానికే నేను ప్రార్థన చేసి ప్రయత్నం చేస్తాను. అలాగని నాకు అంతా తెలియదు. నాకు ఈ స్టేజ్ దిగానంటే ఒక్క లేఖనం గుర్తుండదు నాకు. కానీ బలిపీఠం దగ్గరికి వస్తే దేవుడే దాన్ని ఇస్తూ ఉంటాడు, నేను మాట్లాడతాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మానవుడితో సహవాసం కోల్పోగానే దేవుడు ఏం చేశాడంటే మరలా మానవుడు వైపు చూశాడు. ఆయన చూస్తా ఉండగా దేవుని కొరకు వెతుకుతున్న హానోకు దొరికాడు దేవుడు. ఆమేన్. హానోకు దొరకగానే హానోకు దేవునితో సహవాసం చేస్తున్నాడు. హానోకు కూడా దేవుడైన హానోకుతో సహవాసం, ఇద్దరు సహవాసం కలిగి ఉన్నారు. ఒక దినమందు వచ్చింది, ఒక సమయం వచ్చింది, హానోకు సమయం. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి, మరలా అడుగుతా. హానోకు యొక్క సమయం రాగానే మరణము లేకుండా భూమి మీద మొట్టమొదటిసారిగా ఎత్తబడిన మానవుడు ఎవడైనా ఉన్నాడంటే వాడు హానోకే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హానోకు మాత్రమే పిల్లల్ని కంటూ బ్రహ్మచారిగా లేడు. ఈ రోజున మనం ప్రార్థనలు అంటే కొద్దిగా ఇంటికాడ పనులుండి రాలేకపోతే పొద్దున పాస్టర్ గారు చెప్పిన వాళ్ళందరూ అడుగుతారు, ఏంటండి రాత్రి రాలేదు అని. వాళ్ళు ఎన్నో కారణాలు చెప్తారు. హానోకు కూడా సంసారం చేశాడు, హానోకు కూడా పిల్లలను కన్నాడు. హానోకు పిల్లలను కంటూ దేవునితో నడిచాడు. నడుస్తూ మరణము చూడకుండా ఒక దినమున పరమునకు వెళ్ళిపోయాడు. ఆమేన్. ఆమేన్. రైట్. ఇప్పుడు హానోకు వెళ్ళిపోయిన తర్వాత మరలా వెతుకుతున్నాడు దేవుడు భూమి మీద మానవుడితో సహవాసం చేయటానికి. హానోకు యొక్క ముది మనవడు నోవహు దొరికాడు. నోవహు ఎవరో కాదు, హానోకు కాలంలో బ్రతికి ఉండిన వాడే నోవహు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఆ ఏజ్ గ్యాప్లు మీకు చూసుకుంటే కనుక మీకు ఈజీగా తెలిసిపోద్ది. కనుక మీరు గమనించండి, నోవహు హానోకు వర్తమానం విన్నాడు, దేవునితో ఎలా నడవాలో ఆ వర్తమానం విన్నాడు. కానీ ఒక రోజున దేవుడు అతను తీసుకొని వెళ్ళిపోయిన తరువాత హానోకు కనపడలేదు. అప్పుడు అనుకున్నాడు నోవహు, హానోకు సేవించిన దేవుడు ఎవరో ఉన్నాడు, ఆయన నాకు కావాలి. ఎందుకంటే మరణము చూడకుండా తీసుకొని వెళ్ళగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన నాకు కావాలి. అలాంటి స్వభావం ఉన్న సేవకుని దేవుడు వెతుకుతుంటే ఆ తరములన్నింటిలో నోవహు ఒక్కడే దొరికాడంట. ఆమేన్. అది ఈ కాలంలాగా లేదా? లేకపోతే ఇదివరకు మీటింగ్ అంటే ఎంతోమంది ఉండేవాళ్ళు. చూడండి, ఇంటికి ఒకళ్ళు వచ్చారు, అక్కడ నుంచి ఏదో ఒక విత్తనాలు బయటకు వచ్చినట్లుగా. ఈ కాలం అదే, నోవహు కాలం ఇది. రెండవ రాకడలో జరిగే ఆత్మల యొక్క పరిస్థితి కూడా ఎలాంటిదే. 1,00,000 మంది ఉంటే ఒకళ్ళు ఇద్దరు బయటకు వస్తారంతే, దేవుని కొరకు. అందరు రారు. ఈ కాలం అలాంటిది. నోవహు కాలంలో పనిచేసిన ఆత్మే ఈ కాలంలో కూడా పనిచేస్తాం. దేవుణ్ణి వెతికేవారు ఎవరైనా ఉన్నారంటే ఆ తరములన్నిటిలో నోవహు ఒకడే కనబడ్డాడు. దేవుడు నోవహుతో మాట్లాడాడు.
భూమి మీద ఏం చేయాలో ఎక్కడి నుంచి వర్తమానం స్టార్ట్ అయింది. జాగ్రత్తగా వేద్దాం. ఎక్కడి నుంచి వాక్యం స్టార్ట్ అయింది భూమి మీద. నోవహు ఈ వర్తమానం ప్రజలకు చెప్పు. ప్రభువా ఏం చెప్పాలి? పైనుంచి జలప్రళయం రాబోతుంది, భూమి నశించిపోతుంది, నువ్వు ఒక ఓడను కట్టు. వాక్యముని లోపలికి వచ్చినోడు రక్షించబడతాడు, వాక్యము విని కూడా లోపలికి రాని వాడు నశించిపోతాడు. 100 సంవత్సరాలు దేవుని యొక్క వాక్యాన్ని 120 కాదు 100 సంవత్సరాలు నోవహు వాక్యాన్ని ప్రకటించిన తరువాత, జాగ్రత్తగా వినండి, జలప్రలయం వచ్చింది, సమస్తం నాశనం అయిపోయింది. నోవహు కుటుంబం ఒకటే రక్షించబడింది. ఆ కుటుంబాల్లో నుంచి మరొకడు వచ్చాడు, అతని పేరే యోబు. ప్రైజ్ ది లార్డ్. అతని పేరే యోబు. యోబు గురించి యోబాబు అని రాయబడి ఉంటుంది. మీరు ఆదికాండం 11వ అధ్యాయం చదువుకోండి. యోబాబు అని రాయబడి, ఆ యోబాబే యోబయ్య ఉన్నాడు. తూర్పు ప్రాంతం అందంతటిలో ఆయన ఆలోచన చేస్తున్నాడు. అతడు రాజు. తూర్పు ప్రాంతం అంతట్లో యోబు ఒక రాజు. రాజు అయ్యుండి కూడా ఎవరి గురించి ఆలోచన చేస్తున్నాడంటే, మా పితరుల దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆనోకు మరణం చూడకుండా వెళ్ళిపోయాడు. నోవహునేవాడు మా ముత్తాత ఒక ఆయన ఉన్నాడు, దాన్ని ఏమంటారు, ఉగ్రత చూడకుండా ఉగ్రత నుంచి దాటించబడ్డాడు. ఆ దేవుడు ఎవరో గొప్పవాడై ఉన్నాడు, ఆయన కూడా నాకు కావాలి. ఆయన వెతకటం ప్రారంభించాడు. అప్పుడు దేవుడు యోబు నీతిమంతుడిగా ఉండటం స్టార్ట్ చేశాడు. తర్వాత మీ అందరికీ తెలుసు, తర్వాత అబ్రహాం వచ్చాడు, తర్వాత మోషే వచ్చాడు. మోషే కాలములో దేవుడు అనుకున్నాడు, ప్రజలందరితోనే మాట్లాడాలి. దేవుడు ప్రజలతో ఎందుకు మాట్లాడటం లేదని చెప్పడానికి నేను ఈ పాయింట్ చెప్తున్నాను. ఆ క్రమాన్ని తీసుకొస్తున్నా మీకు. మీరు ఆ మొదటి నుంచి ఆ క్రమం చూస్తే మీకు అర్థం అవ్వాలని నేను ఆ సింగల్ వ్యక్తులను నేను తీసుకొని వస్తా ఉన్నా. అబ్రహాము దగ్గరికి వచ్చి మోషే దగ్గరికి వచ్చేసరికి దేవుడు అన్నాడు, మోషే ప్రజలందరినీ సినాయి పర్వతం దగ్గర తీసుకొని రా, నేను దిగి వచ్చి ప్రజలతో మాట్లాడతాను. అయితే వారు నా స్వరము వినాలంటే మొదట వారు తమ్ము శుద్ధీకరించుకోవాలి. ఆమేన్. అందుకే చూడండి, లోకంలో తిరిగేవాడు వాక్యం అని లేడు. ఎవరైతే సమర్పణ జీవితం కలిగి ఉంటారో, ఎవరైతే ఆశ కలిగి ఉంటారో దేవుని స్వరం వినాలి, వాక్యం వినాలి. ఆసక్తి కలిగిన వారితోనే దేవుడు మాట్లాడతాడు, కానీ ఆశ లేని వారితో దేవుడు మాట్లాడే దేవుడు కాదు. దేవునికి స్తోత్రాలు. చూడండి, ఇక్కడ అన్నాడు, నేను 3వ దినం వస్తాను, ఈ 3 రోజులు వాళ్ళు శుద్ధి చేసుకోవాలి. అంతేకాదు, ఆ పర్వతాన్ని ఏ మానవుడు తాకూడదు, ఏ పశువు తాకూడదు, ఏ జంతువైనా తాకూడదు. తాకితే గనక వాళ్ళు చనిపోతారు. ఇది నిబంధన, ఇది దేవుడు పెట్టిన నిబంధన, రైట్? అలాగే దేవుడు మోషే వెళ్ళాడు, పాలెంలో ఉన్న ప్రజలందరితో మాట్లాడాడు. దేవుడు మాట్లాడతాడంట, మీతోనే డైరెక్ట్గా మీరు రండి. ప్రజలందరూ వచ్చారు, పర్వతం చుట్టూ నిలబడ్డారు. దేవుని యొక్క అగ్ని స్తంభము ధూపము వలె, మేఘము వలె, ఉరుములతో, మెరుపులతో, మంటలతో ఆ పర్వతం మీదకి అలా దిగొచ్చింది. దేవుని యొక్క అగ్ని ఎప్పుడైతే దిగివచ్చిందో అదేంటో తెలుసా? అది తీర్పుకు సాదృశ్యం. దేవునికి ఉరుములు, మెరుపులు, లేకపోతే భయంకరమైన అగ్నితో దిగి వస్తున్నాడంటే అది తీర్పుకు సాదృశ్యం. మోషే దగ్గరికి అలాగే వచ్చాడు ఆయన, ఏలియా దగ్గరికి అలాగే వచ్చాడు ఆయన, ఇక్కడ సీనాయి పర్వతం మీద కూడా అలాగే వస్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అది దేవుని క్రమం. అది ఆయన కృపలో ఉన్నంత కాలము, ఈ మాట చెప్తాను వినండి, ఆయన కృపలో ఉన్నంత కాలము ఏ మానవుని శపించడు, ఏ వ్యక్తిని శిక్షించడు, ఎవరిని కూడా ఆయన నాశనము చేయడు. కానీ ఒక్కసారి ఆలయము దాటి బయటకు వెళ్ళగానే, కృపా సింహాసనాన్ని విడవగానే బయట మరొక బలిపీఠం ఉంటుంది తెలుసా? ప్రతి మందిరానికి ధర్మశాస్త్రంలో మీరు చూస్తే యెరూషలేములో ఉన్నటువంటి ఆలయంలో లోపల ఒక కరుణాపీఠం ఉండేది, బంగారు బలిపీఠము, బయట ఎత్తడి బలిపీఠం ఉండేది. తెలుసా మీకు? దేవుని యొక్క క్రమం. ప్రభు బయట ఎత్తడి బలిపీఠం ఎందుకు? ఎందుకంటే ఇది కృప కొరకు, ఇది కరుణ కొరకు, ఇది క్షమాపణ కొరకు. లోపల ఎవడైనా సరే జంతువు యొక్క రక్తము కానీ, కోడెల యొక్క రక్తము కానీ, మేకల యొక్క రక్తము కానీ ఎవడైనా తీసుకొని వచ్చి యాజకుడికి ఇస్తే, ఆ యాజకుడు ఆ రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలములో ప్రోక్షకరించినప్పుడు వాడికి అక్కడ క్షమాపణ దొరికిద్ది, కృప దొరికిద్ది, దయ దొరికిద్ది, ఆదరణ కూడా దొరికిద్ది, రక్షణ కూడా దొరికిద్ది. ప్రైజ్ ది లార్డ్. కానీ ఒక సమయం వస్తుందండి, జాగ్రత్తగా విందాం. ఒక సమయం వస్తుంది, ఆయన ఈ బలిపీఠం మీద నుంచి లేచి ఆలయాన్ని విడిచి బయటికి రాబోతున్నాడు.
ఆమేన్. ఆలయం నుంచి బయటకు రాగానే ఏం చేశాడు? కొత్త నిబంధనలో చెప్తా. శనివారం సబ్బాత్ దినం ఆయన ఆలయంలోకి వెళ్ళాడు. ఆయన చేతికి ఒక చుట్టబడిన ఒక గ్రంథం ఆయనకి ఇవ్వబడింది. ఆయన అలా తెరిచాడు. యెషయా 61 వచ్చింది. ఆయన చదవటం స్టార్ట్ చేశాడు. 1 2 3 4 5 6 చదువుతున్నాడు. అన్నాడు, ఈ దినము ఈ లేఖనము ఇంతటితో నెరవేరింది. యేసు ప్రభు పరిచర్యలో చివరి వర్తమానం అది. ఇక తర్వాత యేసు ప్రభు ఎక్కడ వర్తమానాలు బోధించలా. మీరు గమనించండి, మందిరములో సంఘానికి ఇవ్వబడిన చిట్ట చివరి అంశం అది. ఈ దినము ఈ లేఖనంతో ముగించబడింది. ప్రభువా, ఇంకా సగం అధ్యాయం అలాగే ఉంది. అవును, నాకు తెలుసు, కానీ అది ఇప్పుడు కాదు, వధువు ఎత్తబడిన తరువాత. ఆమేన్. ఈ కొద్ది నేను లోతుగా వెళ్ళి మాట్లాడుతాను, మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. వాక్యములో సగభాగం, వాక్యములో ఈ పేపర్ మొత్తము ఇశ్రాయేలీలకు అనుకోండి, చెప్తాను. ఈ లేఖనం మొత్తము ఇశ్రాయేలీలకు అనుకుందాం. దేవుడు ఇలా తెరిచాడు, తెరిచి సగం చదివాడు, దీన్ని చుట్టేశాడు. ఇప్పుడు నేను అడుగుతా, ప్రభువా సగమే చదివేవేంటి? సగం ఇంకా ఉంది కదా, సగం ఇంకా లేఖనం ఉంది ప్రభువా. ఆయన అంటున్నాడు, అవును బాబీ పాస్టర్, నీకు తెలుసు ఈ పేపర్ ఎందుకు నేను సగం మూసానంటే, ఈ వాక్యము ఇశ్రాయేలీలకే, ఈ వాక్యము ఇశ్రాయేలీలకే. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యము ఇశ్రాయేలీలకే. అది ఇప్పుడు నేను చేస్తున్న పరిచర్య, ఇది ముగింపు. నేను ఎందుకు కొరకు వచ్చానో అక్కడ రాయబడి ఉంది. నేనేం చేస్తానో లేఖలో రాయబడి ఉంది. నా పరిచర్య ఏమిటి అక్కడ రాయబడి ఉంది. అది ముగింపు అయిపోయింది, ఈ రోజుతో ముగించబడింది. మరి ప్రభు కింద ఇంకా ఉంది. ఇది ఇప్పుడు కాదు, నేను మరొక సంఘం దగ్గరికి వెళ్ళబోతున్నాను. అది అన్య వధువు. ప్రైజ్ ద లార్డ్. అక్కడ నా వధువుని సిద్ధపరచుకున్న తర్వాత నా దోసలు ఇద్దరు వస్తారు. ఎవరో తెలుసా? మోషే, ఏలియాలు వచ్చి ఈ సగభాగాన్ని అప్పుడు మరలా తిరిగి వాళ్ళకే బోధిస్తారు. అర్థమవుతుందా వాక్యము? నేను మీకు చాలా ఈజీగా అర్థమవుతాయని చెప్తున్నా. నేను పెద్ద పెద్ద బోధలు చేయడానికి రాలా, ఎందుకంటే నాకు సరిగ్గా బైబిల్ తెలియదు, తెలిసినవి చెప్పడానికి వచ్చాను. ఇవన్నీ ఈ కాలం యొక్క ప్రవక్త ద్వారా బయలుపరచబడ్డ విషయాలు. ఇవి నా సొంత ఆలోచనలు కాదు, నా సొంత ఉద్దేశాలు కాదు. ఎందుకొరకు ఈ మాట వాడారంటే, ప్రవక్త ద్వారా వాక్యం రాకపోతే భూమి మీద ప్రజలకు వాక్యం తెలియదు. ఆమేన్. ప్రవక్త ద్వారా వర్తమానం రాకపోతే ప్రజలకు దేవుడు ఏం ఆలోచన చేస్తున్నాడు మన గురించి అనేది ప్రజలకు ఎవరు లోకానికే తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. అది దేవుని యొక్క క్రమం. అది ఆది నుంచి, ఇప్పుడుది కాదండి, ఆది నుంచి ఆ క్రమమే. ప్రైజ్ ద లార్డ్. నేను ఈ విషయాలు చెప్పడానికి మీ మధ్యకి వచ్చాను, ఎందుకంటే ఎవరో ఒకరు చెప్పాలి కాబట్టి నేను చెప్పేస్తున్నాను. ఎందుకంటే సంఘానికి ఎప్పుడు ప్రజలు ముఖ్యం కాదు. ఒకళ్ళు ఎక్కడ ఎవరైనా సేవకులు ఉంటే లోపల సంఘము కొరకు బోధ చేయొద్దు. నేను అదే చెప్తా. విశ్వాసుల కొరకు బోధ చేయొద్దు, దేవుని కొరకు బోధ చేయి. దేవుని వాక్యం ఏది ఉందో, దేవుని ఆలోచన ఏముందో అది మాత్రమే చెప్పు. సంఘానికి ఉంటే ఉంటారు, వెళ్ళిపోతారు. దేవుడు వాళ్ళకి అంత ఇంపార్టెంట్ కాదు. ప్రజలు, సంఘములో ఉన్న ప్రజలు దేవునికి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ప్రజలకు దేవుడికి వాక్యమే ముఖ్యం. ఆ వాక్యం ప్రకటించబడుతుందా లేదా అని పరిశీలన చేయడానికి కూడా వస్తాడు, తెలుసా మీకు? ఇప్పుడు నాకు ఒక వర్తమానం, ఈరోజు నాకు వర్తమానం ఇచ్చాడు దేవుడు. అసలు నేను ఏదో చెప్పాలని వచ్చా, కానీ ఎక్కడికో వెళ్ళిపోతుంది వాక్యం. ఇప్పుడు దేవుడు ఇక్కడికి వచ్చి నిలబడి ఆయన ఇచ్చిన సందేశం ఇక్కడ నడుస్తుందా లేదా అని ఆయన నా వైపు పరిశీలన చేస్తూ ఉంటాడు. జరిగింది బైబిల్లో, ఆ రుజువులు ఉన్నాయి, చూపిస్తాను నేను. ప్రవక్త లేకుండా భూమి మీదకి వాక్యం రాదు. ప్రజలు అన్నారు, మోషే ఆయన మాట్లాడితే, దేవుడు మాట్లాడితే మేము చనిపోతాం, కాబట్టి మోషే నువ్వే మాట్లాడు. ఈ విషయాన్ని ప్రజలు కోరుకున్నారు. దేవుడు మాట్లాడొద్దయా, ప్రవక్తలు మాట్లాడితే చాలు, మాకు దేవుడు మాట్లాడితే మేము చనిపోతాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అప్పటి నుంచి దేవుడు తన క్రమాన్ని కొనసాగించాడు. ఎప్పటి వరకు? ఈ రోజు వరకు కూడా. ఆమేన్. ఈ రోజు వరకు కూడా ఆయన తన ప్రవక్తల ద్వారానే మాట్లాడుతున్నాడు. ప్రవక్త లేకుండా వాక్యము భూమి మీద లేదు.
మీరు నాకు బైబిల్లో ఎక్కడా చూపించలేరు. ఎక్కడ ప్రవక్త లేకుండా వాక్యం భూమి మీదకి వచ్చిన ఒక్క సన్నివేశాన్ని కూడా మీరు నాకు బైబిల్లో చూపించలేరు. దేవుని యొక్క వాక్య క్రమం అది. ఈరోజు మనం ఏం చేయాలంటే, ప్రవక్తకు వర్తమానం ఇస్తే మోషేకు వర్తమానం ఇచ్చాడు. మోషే చెప్పినట్లు సంఘం ప్రవక్తను వెంబడిస్తుంది. అందుకే ఐగుప్తు విడిచిపెట్టారు, అందుకే ఎర్ర సముద్రాన్ని దాటారు, అందుకే అరణ్యాన్ని దాటారు, అందుకే యొర్దాను కూడా దాటారు. తన ప్రజలను విడిపించడానికి మోషేతో పాటు దేవుడు కూడా వచ్చాడు ఐగుప్తులకి. ఆమేన్. ఇది వాక్య క్రమం. వాక్య క్రమం. ఇంకో క్రమం చూపించరా? ఇంకో క్రమం ఎక్కడంటే బైబిల్లో అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చాడు కదా, వచ్చాడు కదండి. 18వ అధ్యాయంలో ముగ్గురు వచ్చారు. తెలియని వాళ్ళు అనుకుంటారు ముగ్గురు తండ్రి కుమార పరిశుద్ధాత్మ వచ్చారని, కానీ 100% అది రాంగ్. 100% అది రాంగ్. ఎందుకొరకంటే నాకు అక్కడే ఒక రుజువు దొరికింది, నా ప్రవక్త కూడా అక్కడే ఒక రుజువు దొరికింది, ఎక్కడున్న దైవజనులు కూడా అదే రుజువు దొరికింది. ముగ్గురు వచ్చి అక్కడ నిలబడ్డారు. అబ్రహాం ఏం చేస్తాడు? తన గుడారములో తన బలిపీఠం దగ్గర ఇక్కడ ఉన్నాడు అనుకున్నాం మోషే. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు వచ్చారండి. వాళ్ళు ముగ్గురు వస్తే ఇప్పుడు అబ్రహాము వెళ్ళి మధ్యలో ఉన్న ఒక ఆయన పాదాల మీద పడిపోయాడు. వాళ్ళిద్దరు ఏం చేశారు? వాళ్ళిద్దరేం తప్పు చేశారు? కానీ అబ్రహాం ఇక్కడ ఏమని పిలుస్తున్నాడు? ప్రభువా. ఒక్కడనే పిలుస్తున్నాడు ఏంటి? ముగ్గురు వస్తే వచ్చింది ముగ్గురు కదా. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు మా ఇంటికి వచ్చారు అనుకోండి, మన పాస్టర్ గారు పాస్టమ్మ గారు మా ఇంటికి వచ్చారు. మరి మర్యాద సరిపోయింది లేదు మాకు తెలియదు. వచ్చారు, దైవ సేవకులు వచ్చారు. నేను రండి రండి రండి. మరి ఒక్కడే వచ్చాడు అనుకో, అన్న రా అంట. అంతే కదా. అంటే ఏకవచనముతో పిలిస్తే ఒక్క వ్యక్తి ఉన్నట్లు, ఇద్దరికంటే ఎక్కువ ఉంటే బహువచనంతో రండి రండి అని పిలుస్తాం. మరి అబ్రహాం ఇంటికి ముగ్గురు వస్తే ఒక్కడే పిలుస్తున్నాడు ఏంటి ఆయన? అసలు ఎప్పుడైనా ఆలోచన చేశారా? సరే, ఆ పాయింట్ పక్కన పెడదాం. మీ డౌట్ ఉంటే రేపు అడగండి నన్ను. ఇప్పుడు అబ్రహాం ఇంటికి వచ్చిన తర్వాత సొదొమ గొమొరాకి ఏం చేయబోతున్నాడో తన ప్రవక్త అయిన అబ్రహాంకి చెప్తున్నాడు ఆయన. ఆమె ఉగ్రతను గూర్చి, నాశనాన్ని గూర్చిన వార్త సొదొమలోకి డైరెక్ట్గా దేవుడు వెళ్ళి మాట్లాడతా. మీరు ఏ కాలమైన పరిశీలన చేయండి, మీరు ఎక్కడైనా తప్పని చెప్పండి, నేను రేపటి నుంచి మీ విశ్వాసిగా ఉండటానికి నేను ప్రయత్నం చేస్తాను. మీ సంఘంలో దేవుని క్రమం చూపిస్తున్నా, నేను వాక్య క్రమం చూపిస్తున్నా, మీరు తప్పిపోకూడదని. ఒకవేళ దైవజనులు ఉంటే మీ సంఘాన్ని వాక్య క్రమం నుంచి తప్పించకూడదని నేను మాట్లాడుతున్నా. మీరు గమనించండి, అక్కడ లేఖనాలు మీరు గమనించండి. అబ్రహాం ఇంటికి ముగ్గురు వస్తే సొదొమలో నాశనాన్ని గురించిన వార్త దేవుడు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడతలేదు. తన ఇద్దరు దూతలను సొదొమలో పంపించాడు. పంపించి వర్తమానం లోతింటికి వెళ్ళింది. జాగ్రత్తగా గమనిద్దాం. వర్తమానము మొదట లోతు కుటుంబానికి వెళ్ళింది. ఎందుకంటే దేవుడు అన్నాడు, నా సేవకుడైన అబ్రహాముకి, నా ప్రవక్తలకు తెలియచేయకుండా నేను ఏమీ చేయను. ఇది ఆయన వాగ్దానమే. తన ప్రవక్తలకు ఆయన ఏ సంకల్పించాడో, ఆయన ఏం చేయదలుచుకున్నాడో అది తన ప్రవక్తలకు తెలియచేయకుండా దేవుడు ఏమీ చేయడు. ప్రైజ్ ది లార్డ్. అది వాక్య క్రమం. అది ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడంటే వాక్యము ప్రవక్త దగ్గరికి వస్తే ప్రవక్త దగ్గర నుంచి ప్రజల దగ్గరికి వస్తుంది. ఇది క్రమం. మరొక మాట, ఇంకొకటి మీకు ఒక చిన్న అర్థమవటానికి ఒక మాట చెప్తాను. ఇప్పుడు నెహెమియా పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు ఒకసారి ఇట్లండి. మీరు మీకు కొత్త నిబంధనలో ఒక విషయం చెప్తాను మీకు అర్థం అవటానికి. ఇప్పుడు నేనేం చేశానంటే, నేను యేసు ప్రభువుని అనుకోండి, కాదు నేను, కానీ అనుకోండి. ఇప్పుడు ఈయన పేతురు గారు, నా పేతురు పరలోక తాళపు చెవులు నీకు ఇస్తున్నాను. నువ్వు భూమి మీద ఏ వాక్యాన్ని విప్పుతావో పరలోకంలో ఆ వాక్యాన్ని నేను విప్పుతా. భూమి మీద నువ్వు దేన్నైతే ఏ వాక్యాన్ని అయితే బంధిస్తావో పరలోకంలో ఆ వాక్యాన్ని నేను బంధిస్తా. అంత అధికారం ఇచ్చాడు. ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. దేవుడు పక్కకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు పరలోకం ఇక్కడున్న ఒక విశ్వాసి పరలోకము వెళ్ళాలనుకొని
అనుకున్నారు ఒక విశ్వాసి. ఇప్పుడు పరలోకపు తాళం చెవులు ఆయన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీరు నా దగ్గరికి వస్తున్నారు. యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు, యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు, వాక్యం ఎక్కడ ఉందో ఎత్తుకుంటూ వచ్చారు. ఆయన వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మీ హృదయాలు మారుతున్నాయి, మీ జీవితాలు మారుతున్నాయి, మీరు రక్షణ పొందుకుంటున్నారు, మీరు బాప్తిసం తీసుకుంటున్నారు, యేసు రక్తంలో మీ పాపాలన్నీ కడగబడుతున్నాయి. కానీ ఆయన ఏం చేశాడంటే ఒక వర్తమానము, తాళపు చెవి అంటే వాక్యం అండి, ఒక వర్తమానం పేతురు చేతిలో పెట్టి, పేతురు నువ్వు ఏ వాక్యాన్ని విప్పితే నేను ఆ వాక్యాన్ని టిక్కు కొట్టేస్తా, అధికారం నీది. ఇప్పుడు తాళపు చెవి ఆయన దగ్గర ఉంది, పరలోక తాళపు చెవులు. ఇప్పుడు ఆ చర్చి తాళపు చెవులు ఈయన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీరు వచ్చారు, లోపలికి వెళ్ళాలి. తాళం ఎవరు తీయాలి? నేను తీయాలా, ఆయన తీయాలా? నేనా? ఎవరు తీయాలి చెప్పండి. చెప్తే మీకు వాక్యం అర్థమవుతున్నట్లు లెక్క. తాళపు చెవులు ఈయన దగ్గర ఉన్నాయి, తాళపు చెవులు ఈయనకి ఇచ్చేసాను. ఇప్పుడు మీరు విశ్వాసులు చర్చి దగ్గరికి వచ్చారు. ఇప్పుడు నా కొరకు ఎదురు చూస్తారా, తాళపు చెవి ఉన్న వ్యక్తి కొరకు చూస్తారా? నా తాళపు చెవి ఇచ్చి కూర్చో కదా. ఇప్పుడు పరలోకం వెళ్ళాలి అంటే ఒక మార్గం దేవుడు చూపిస్తున్నాడు. నువ్వు పేతురు దగ్గరికి వెళ్ళి ఒక వర్తమానం చెప్తాడు ఆయన. నువ్వు పేతురు దగ్గరికి వెళ్తే ఒక వాక్యం చెప్తాడు. నువ్వు పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలో కావలసిన వాక్యము భూమి మీద విప్పబడింది. పేతురు భూమి మీద దేన్నైతే విప్పాడో ఎప్పుడు? పెంతెకోస్తు దినమందు. ఆమేన్. పెంతెకోస్తు దినమందు ఒక వాక్యం విప్పబడింది. మీరు ఆ వాక్యం దగ్గరికి వస్తే మీ కొరకు ఆ వాక్యం నిమిత్తం అక్కడ మీకు తలుపు తెరవబడుతుంది. ఇది దేవుని క్రమం. ఆమేన్. రైట్. అబ్రహాంతో మాట్లాడిన తర్వాత సొదొమలోకి ఇద్దరు దూతలు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారు. అయిపోయింది. అబ్రహాంతో అంతా చెప్పేసాడు. అబ్రహామా, నేను సొదొమ వెళ్తున్నా, మీకు కావాలంటే లేఖనాలు ఇస్తాను మీకు. నేను సొదొమ వెళ్తున్నాను, ఇద్దరిని పంపించాను వర్తమానం ఇచ్చి. ఆ వర్తమానమును వారు సరిగ్గా బోధిస్తున్నారో లేదో నేను వెళ్ళి పరిశీలన చెయ్యాలి. ఇంత చెప్పానే, ఒక వర్తమానము సేవకుడికి ప్రవక్తకిస్తే అది నెరవేరుతుందా లేదా అని చూడటానికి దేవుడే నిలబడతాడు అక్కడ. ఆమేన్. ఈరోజు ఆ క్రమాన్ని మనం చూద్దాం. రైట్. ఈ ప్రధాన దూత శబ్దము, దూత అనగా వర్తమానికుడు అన్న మాటకి నేను ఇంత చెప్పాల్సి వచ్చింది. మూడవది దేవుని బోర. దేవుని బోర, దేవుని స్వరము, బోర ధ్వని. తర్వాత ప్రభు దిగివచ్చు, పరలోకం నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. మనం మొదట రాకడ దగ్గరికి వచ్చేద్దాం. మొదటి రాకడ గురించి జస్ట్ ఇంకా నాకు 20 నిమిషాల టైం ఉంది. బోర్ కొడితే చెప్పండి. మొదటి రాకడ గురించి చెబుదాం. ఇప్పుడు మొదటి రాకడ భూమి మీద మొట్టమొదట వర్తమానాన్ని ఎవరు తెచ్చారు చెప్పండి? పరలోకము నుండి ఆ వర్తమానాన్ని, దేవుని యొక్క మొదటి రాకడకు సంబంధించిన వర్తమానాన్ని ఎవరు మోసుకొచ్చారు? బైబిల్ గ్రంథంలో చిన్న దూతలు ఉన్నాయి, పెద్ద దూతలు కూడా ఉన్నాయి. తెలుసా మీకు? ప్రైజ్ ది లార్డ్. చిన్న చిన్న దూతలు ఉన్నాయి, పెద్ద పెద్ద దూతలు ఉన్నాయి. కానీ ఎప్పుడైనా దేవుడు గబ్రియేలును పంపించాడు అంటే అది ఏదో ఒక పెద్ద కార్యమే అయి ఉంటుంది. ఆమేన్. ఒక పెద్ద ఘనమైన కార్యము, పరలోకం నుంచి ఒక శ్రేష్టమైన వర్తమానం కావాలంటే దేవుడు ఎల్లప్పుడూ గబ్రియేలునే వాడుకునేవాడు. ఇప్పుడు గబ్రియేలు దూత పరలోకం నుంచి దిగివచ్చి ఒక వర్తమానం తీసుకొచ్చాడు. ఎవరి దగ్గర తీసుకొచ్చాడో తెలుసా? మొట్టమొదట ప్రైజ్ ది లార్డ్ ఆయన వచ్చి 2 సార్లు వచ్చాడు. గబ్రియేలు దూత 2 సార్లు భూమి మీదకి వచ్చాడు. మొట్టమొదట ఎవరి దగ్గరికి వచ్చాడంటే ఎలిజబెత్ దగ్గరికి వచ్చాడు, జకరియా దగ్గరికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మొదట రావటానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే అన్ని సరి చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఇక్కడ రావటానికి అయ్యగారు ఏం చేశారు? ఇదంతా బాగు చేసి, స్టేజ్ వేసి, ఎంత పరదాలు వేసి, కుర్చీలు వేసి, నేను వచ్చేసరికి సౌండ్ సిస్టమ్ పెడుతున్నా. నన్ను రోడ్డు మీద వదిలేశాడు. నేను అనుకున్నా ఏంటి పిలిచి నన్ను పట్టించుకోవట్లేదు అనుకున్నాను. పాప ఆయన ఒక్కడే అయ్యాడు. ఆ బాధ కనబడుతుంది. నేను చూస్తానే ఉన్నాను. కానీ అనిపిస్తుంది అంత దూరం 4 గంటల పైన జర్నీ చేసి వచ్చాము. అరే కనీసం పట్టించుకోవాలన్నా, రండి కనీసం నీళ్ళు తాగండి అనుకోవడం అట్లా. ఏంటి, ఏం చేయాలి? వెళ్ళిపోదాం, హోటల్కి వెళ్ళిపోదామా, ఏదైనా హోటల్లో దిగేద్దామా, ఏం చేయాలి అని ఆలోచన చేస్తున్నాను. బ్రదర్ చెప్పా, అన్న ఒకసారి పిలవండి, మేము వచ్చామని తెలిసిందో కూడా లేదని పలకరించాడు. అప్పటికే సరే అప్పుడు అన్న వెళ్దాం రండి అని వెనకాల మాస్టర్ గారి ఇంటికి తీసుకెళ్ళాడు.
అంటే ఒక ఏర్పాటు, సేవకుడు వస్తున్నాడంటే ఈ ఏర్పాట్లు అవి జరిగినాయి. ఆ మొదటి రాకడ గురించిన వర్తమానము భూమి మీదకి రావటానికి మొదట ఒక ప్రవక్తను దేవుడు సిద్ధపరచుకోవాలి. ఆమేన్. పరలోకం నుంచి వర్తమానం వచ్చింది, మరి భూమి మీద ఎవడు ప్రకటించాలంటే అక్కడ కూడా ఒక ప్రవక్త కావాలి. ఆ ప్రవక్త ఎవరంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఆమేన్. ఇప్పుడు ఆ వర్తమానం ఎలా తెలిసిద్ది చెప్తాను. ఎలిజబెత్ దగ్గరికి పోయి వర్తమానం రావాలి. ఇప్పుడు జకర్యా ఒక యాజకుడు, మీకు తెలుసు కదా బైబిల్ గ్రంథంలో. ఆయన దేవాలయంలో యాజకత్వం చేసేవాడు. అంతేకాదు భార్యాభర్తలు ఇద్దరు ప్రార్థనా పరులు. అంతేకాదు వాళ్ళు కడువృద్ధులు, ముసలివాళ్ళు అయిపోయారు. జాగ్రత్తగా గమనించి మొదటి రాకడ గురించి చెప్తున్నా, రాకడ ఉద్యమం గురించి చెప్తున్నా. రాకడలో కూడా ఉద్యమం ఉంటుందా? ఉంటుంది. ఆయన రాకడలో అసలు ఆయన వచ్చాడంటేనే ఉద్యమం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇక్కడ మీరు చాలామంది ఇలా కట్టేసుకొని కూర్చున్నారు, కానీ అసలు ఆయన ఇక్కడ ఉన్నాడంటేనే ఉద్యమం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే పరలోకంలో దూతలు చేతులు కట్టుకో, ఎప్పుడు 6 రెక్కలు ఉంటాయి. 6 రెక్కలు ఉన్నాయి చూడండి, 1 2 3 ఇటు 3 అటు 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో కళ్ళు కప్పుకుంటాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటాయి, 2 రెక్కలతో దేవుణ్ణి హల్లెలూయా హల్లెలూయా దమ్ముకొట్టే వాళ్ళేరా, హల్లెలూయా. చూసారా? 6 రెక్కలతో ఖాళీగా ఉండవు దూతలు, దేవుని స్తుతిస్తూ ఉంటాయి. అంటే దూతలారా ఏమైంది, కళ్ళు ఎందుకు కప్పుకుంటున్నారు? ఏ మానవుడు సమీపించలేని తేజస్సులో ఉన్నవాడిని చూడటానికి దూతల కళ్ళు కూడా చాలా. ఆమేన్. హల్లెలూయా. కానీ మనం దేవుని దగ్గరికి వచ్చి ఎలా ఉంటాం తెలుసా? కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాం, దర్జాగా ఉంటాం. చెప్పండి అయ్యగారు, వింటాం. చెప్పండి, మీరు ఏం చెబుతారు చెప్పండి. కానీ దూతలు అలా లేవు. ఆయన చూడటానికే భయపడి కళ్ళు కప్పుకుంటున్నాయి. ఆమేన్. హల్లెలూయా. కానీ ఈరోజు మనకి దేవుడు అంటే ఎంత చులకనంటే, ఏదో చెప్తున్నారు 4 మాటలు వినేసి వద్దాం అని ఆలోచన. కాదండి. నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో దేవుణ్ణి అంత కింద స్థానంలో పెడతావో, అంత కింద వదిలేస్తావో, ఏమవుద్దో తెలుసా? నీ జీవితం కూడా ఒక రోజున కిందకే దిగజారింది. నీ దేవుణ్ణి ఎల్లప్పుడూ నువ్వు పై స్థాయిలోనే ఉంచు. ఆమేన్. హల్లెలూయా. నీ హృదయంలో కూడా మొదటి స్థానము దేవునితోనే నింపు. నీ కుటుంబంలో కూడా ప్రథమ స్థానము దేవునికే ఇవ్వు. నీ కుటుంబం అంతా నీ పిల్లలతో కలిసి భోజనాన్ని కూర్చున్నప్పుడు నీకు కనపడని అతిథిగా దేవుడు అక్కడుంటే ఆయనకి చెప్పే నీ కుటుంబం అంతా భోజనం చేయండి. ఆమేన్. ఆ ప్రథమ స్థానం నువ్వు దేవునికి ఇవ్వు, నీ ఇల్లు ఆశీర్వదించబడింది. దేవుడు ఎప్పుడు అడుగు స్థానాన్ని కోరుకోడు. నా ప్రజలు, నా సంఘము ఎప్పుడు నన్ను ఆ మొదటి స్థానం నాకే ఇవ్వాలని దేవుడు కోరుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసా యాకోబు ఏం చేశాడో? ఎక్కడుంటే నాకు అన్ని లేఖనాలు గుర్తొచ్చేస్తున్నాయి. యాకోబు పిల్లలు కనానులో కరువు వచ్చింది, ఐగుప్తులో సమృద్ధి కలుగుతుంది. అదేంటి ప్రభువా? కనానులో సమృద్ధి ఉండాలి, ఐగుప్తులో నాశనం ఉండాలి కదా. కనానులో కరువు ఏంటి, ఐగుప్తులో సమృద్ధి ఏంటి? అప్పుడు అంటున్నాడు, ఏం లేదు పాస్టర్, ఐగుప్తులో యోసేపు ఉన్నాడు, అందుకే సమృద్ధి ఉంది. కనానులో యోసేపు లేడు. ఆమేన్. హల్లెలూయా. ఈ సత్యాన్ని ఎవరు గుర్తించారంటే యోసేపు తండ్రి అయినా యాకోబు గుర్తించాడు. తన కుమారులందరిని పిలిచి, నాయనలారా, ఐగుప్తులో తన గాడిదల మీద కట్టుకొని మీరు ఈ రోకలు తీసుకొని వెళ్ళి, ఆ రోజున వస్తు మార్పిడి కదా, ఈ రోకలు ఇచ్చి, జాగ్రత్తగా విన్నాం, రోకలు ఇచ్చి ఐగుప్తు నుంచి ధాన్యాన్ని తీసుకురండి. అన్నలందరూ వచ్చారు. అన్నలందరూ వస్తే యోసేపు గుర్తుపట్టాడు, కానీ యోసేపును వాళ్ళు గుర్తుపట్టల. మనకులాగే యేసు ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నా దేవుడే మాట్లాడుతున్నాడని అట్ట గుర్తుపట్టట్లేదో. ఆమేన్. హల్లెలూయా. అన్నలు కూడా యోసేపును గుర్తుపట్టలేదు. అయ్యగారు మీటింగ్లో కనీసం ఒక 2-3 జోకులు అన్నా ఉండాలి అయ్యగారు, ఇక్కడ ఉండవు. ఆమేన్. కనీసం 2 పిట్ట కథలన్నా ఉండాలి, అవి కూడా ఉండాలి. దేవుడు దిగి వస్తే పిట్ట కథలు ఉండవు, దేవుడు దిగి వస్తే జోకులు కూడా ఉండవు. ఆయన వాక్యమై ఉన్న దేవుడు, ఆయన వాక్యమే మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వాక్యమై ఉన్న దేవుడు, ఆయన నోరు తెరిస్తే వాక్యమే వినబడిద్ది, ఇంకా మరొక మాట వినబడదు. ప్రైజ్ ది లార్డ్.
యాకోబు అంటున్నాడు, నాయనలారా మీరు ఐగుప్తు వెళ్ళండి, కానీ ఐగుప్తులో ఆహారం సమృద్ధిగా ఉంది. అక్కడ ఎవరో ఒక రాజు సమృద్ధిగా సమస్తమును కూడా కరువు కాలంలో కూడా ఐగుప్తు పోషించబడటానికి అక్కడ దేవుడు ఆశీర్వాదకరంగా ఒక రాజునిచ్చాడు ఆయన. ఓ దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళందరూ వచ్చారు, యోసేపును గుర్తుపట్ల, కానీ యోసేపు తన ప్రజలను గుర్తించాడు, తన సంఘాన్ని గుర్తించాడు. ఆయన ఏం చేశాడో తెలుసా? వాళ్ళకి ఆహారాన్ని సమృద్ధిగా ఇవ్వమని ఆజ్ఞాపించాడు. అంటే మధ్యలో చాలా స్టోరీ జరిగింది. ఒక చిన్న మాట చెప్పడానికి ఈ ఉదాహరణ చెప్తున్నాను నేను. చిన్న విషయం జరిగింది. ఏమిటా విషయం అంటే తెలుసా? ఏమిటా విషయం తెలుసా? జాగ్రత్తగా వినండి. యోసేపు ఆహారాన్ని బస్తాల్లో నింపాడు. వీళ్ళ బస్తాలని గాడిదలు కట్టుకున్నారు, కుట్లు వేసుకున్నారు. వాళ్ళు ప్రయాణమై తిరిగి వెళ్తున్నారు. మార్గ మధ్యములోకి వెళ్ళిన తర్వాత, జాగ్రత్తగా విన్నాం, మార్గ మధ్యములోకి వెళ్ళిన తర్వాత వీరికి ఆహారం అవసరమై మూటలు విప్పారు. వింటున్నారా? వింటున్నారా? ఆహారం అవసరమైంది, దారి మధ్యలో మూట విప్పారు. మూట విప్పగానే ఏం కనబడిందో తెలుసా? గాడిదకు మేత. పై స్థాయిలో ఏం పెట్టారో తెలుసా? గాడిదకు సరిపడ మేత గడ్డి పెట్టారు. రెండవది భాగంలో ఏమున్నాయో తెలుసా? వాళ్ళు తీసుకెళ్ళిన రోకలు ఉన్నాయి. ఓ నేను యాకోబు కుమారులను అడుగుతాను, యాకోబు కుమారులారా, యోసేపు అనే ఒక రక్షకుడు, యోసేపు అనే ఒక రాజు, యోసేపు అనే మీ రక్త సంబంధి, మీరు బ్రతకటానికి ఇచ్చిన ఆహారం యొక్క స్థానం ఎక్కడా అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? అయ్యా సంచి అడుగు నుండి పోయిందయ్యా. ఐగుప్తు నుంచి, యోసేపు దగ్గర నుంచి తెచ్చుకున్న ఆహారం ఎక్కడా? ఈరోజు మనకు కూడా అంతే. మందిరంలో వాక్యం వింటాం, ఆహా ఓహో బాగుందంటాం, కానీ నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత దానిపైన చెత్త వేస్తావు, దానిపైన నీ సొంత ఆలోచనలు వేస్తావు, దానిపైన పనికి మాలిన్యాన్ని వేస్తావు. వాక్యం యొక్క స్థానం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, ఇప్పుడు మీరు చెప్పాలి, వాక్యం యొక్క స్థానం మీ మూట విప్పగానే, మూట అంటే ఏదో కాదు, మీ గుండె, మూట అనగానే మీ హృదయమే, మూట అనగానే మీ జీవితమే. ఆ గాడిద మీద సంచులు ఆకలేసింది, మూట విప్పగానే గాడిదకు మేత కనపడింది, కింద రోకలు కనపడ్డాయి. కానీ ఐగుప్తులో సంపాదించుకున్న ఆహారము సంచి అడుగు బాగానే మిగిలిపోయింది. దేవుని స్థానం అది కాదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి ఇవ్వాల్సిన స్థానము అది కాదు. వాక్యానికి నీ జీవితంలోని హృదయంలో ఇవ్వాల్సిన స్థానము అడుగు భాగము కాదు, ఉన్నతమైన స్థానం. దేవునికి ఎప్పుడు ఉన్నతమైన స్థానం ఇవ్వాలి. నా దేవుణ్ణి ఎల్లప్పుడూ ఉన్నతమైన స్థానంలోనే ఉంచాలి. ప్రైజ్ ది లార్డ్. అది మన క్రమము, రైట్. ఇప్పుడు యాజక వరుస వచ్చింది. వస్తే జకర్యా తన వంతు వచ్చినప్పుడు, నేను ఇందా చెప్పాను, ఈ మాట గుర్తుపెట్టుకోండి అన్నాను, హానోకు దగ్గర తన వంతు వచ్చినప్పుడు, నోవాకి తన వంతు వచ్చినప్పుడు, యోబుకి తన వంతు వచ్చినప్పుడు, ఇప్పుడు జకర్యా ధూపం వేసే తన వంతు వచ్చినప్పుడు, ఆ దేవాలయంలో ధూపం వేస్తూ ఉండగా గబ్రియేలు దూత సడన్గా జకర్యాతో మాట్లాడుతున్నారు. జకర్యా మీరు కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నారు. అవును ప్రభువా. దేని కొరకు? గర్భఫలం కొరకు. దేని కొరకు? గర్భఫలము కొరకు మీరు కొన్ని సంవత్సరాలుగా, ఎందుకంటే వాళ్ళిద్దరూ నమ్మారు ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడని. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసా? వారికి ధర్మశాస్త్రము తెలుసు. అవునా? అంతేనా? ధర్మశాస్త్రములో ఉన్న కార్యాలు కూడా తెలుసు. ముసలితనంలో శారాకి దేవుడు గర్భఫలం ఇచ్చాడు, అది ధర్మశాస్త్రంలో రాసి ఉంది, అది వాళ్ళు చదివారు. వృద్ధాప్యంలో హన్నా ప్రార్థన చేస్తే వృద్ధాప్యంలో హన్నాకు దేవుడు గర్భఫలం ఇచ్చాడు. గర్భమునిచ్చి ఒక ప్రవక్తనే ఇచ్చాడు దేవుడు. ఆమేన్. ఇశ్రాయేలీలకు ఒక ప్రవక్తనే, ప్రార్థన ఫలము ఒక ప్రవక్తనే తీసుకొచ్చాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి ప్రవక్త అంటే, పాస్టర్ గారు మొత్తంలో ఉంటే, సమూయేలు బలిపేట దగ్గర పండుకుంటే, దేవుని స్వరము ప్రవక్త పాస్టర్ని దాటి వెళ్ళి బలిపేట దగ్గర పండుకున్న సమూయేలుతో దేవుని స్వరం మాట్లాడింది. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి ప్రవక్తనిచ్చాడు. అది కూడా జకర్యా తెలుసు. అది కూడా తెలుసు జకర్యాకి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దూత వచ్చి చెప్తున్నాడు,
మీరు ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నారు? మీ గర్భమున అంటే నీ భార్య ఒక కుమారుని కంటుంది, అతనికి యోహాను అని పేరు పెట్టబడుతుంది. చూసారా, పేరు కూడా చెప్పేస్తున్నాడు దేవుడు. నన్ను ఒక రోజు నన్ను పేరుతోనే పిలిచాడు దేవుడు. ఇందాక అయ్యగారు సాక్ష్యం చూపించారు కదా, హాస్పిటల్లో ఉన్నప్పుడు దేవుడు నా స్వయంగా, నేను ఎప్పుడు అనుకున్నాను దేవుడు ఎందుకు నాతో మాట్లాడాడు. మాట్లాడాడు 3 సార్లు మాట్లాడాడు. 3 సార్లు నేను పరలోకం వెళ్ళొచ్చాను. నేను అందుకే దేవుని విషయం ఏదైనా ధైర్యంగా చెప్పేస్తాను. ఎవరైనా అడిగినా దానికి జవాబు చెప్పగలిగిన స్థితిలో దేవుడు నన్ను నిలబెడతాడు. జాగ్రత్తగా విన్నాం. ఆయన మాట్లాడే దేవుడు ఈ రాత్రి హృదయంతో కూడా మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో ఇప్పటి వరకు అయ్యో నేను ఎందుకు చూడాల ఈ వాక్యాన్ని ఉన్నది అక్కడ, కానీ ఇది నీ సమయం. ఇది జకరియా వంతు వచ్చినట్లుగా ఈ రాత్రి నీ వంతు వచ్చింది. ఆయన స్వరము వినే వంతు ఈ రోజు నీకు వచ్చింది. నమ్ముతావా నమ్మమా అనేది నీ ఇష్టం. ఎందుకంటే గబ్రియేల్ అనేవాడు ఒక దూత, వాడు పరలోకంలో నుంచి పంపబడిన దూత. దూత యొక్క స్వరం ఎప్పుడైతే నువ్వు వింటావో, దూతనగా ప్రవక్త యొక్క స్వరం ఎప్పుడైతే వింటావో, ఎప్పుడైతే నమ్ముతావో, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ ఎప్పుడు పని చేస్తానే ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. రైట్. జకరియా చెప్తా, ఇదిగో నీ భార్య ఎలిజబెత్ గర్భవతి అవుతుంది, అతనికి యోహాన్ అని పేరు పెట్టబడుతుంది. అంతేకాదు బైబిల్ ఏం చెప్తుంటే ఆమె పరిశుద్ధాత్మతో నింపబడింది. పరిశుద్ధాత్మతో నింపబడింది. జాగ్రత్తగా ఉంది. నేను మొదటి రాకడ గురించే చెప్తున్నాను, ఇంకేం చెప్పట్లా. ఆమె పరిశుద్ధాత్మతో నేను లేఖనాలు చదవటానికి నాకు టైం చాలని చెప్పుకుంటూ వెళ్తున్నాను. లేకపోతే మీకు ప్రతి లేఖనం చూపించే కనీసం నాకు 2.5-3 గంటలు టైం ఇస్తే మీకు ప్రతి లేఖనం చూపించి వెళ్తాను. కానీ సమయం తక్కువ ఉంది. సరే, అధ్యక్షుడు ఇక్కడ స్థానిక సమస్య నాకు తెలియదు కనుక వాళ్ళు చెప్పిన సమయానికి ముగిద్దాం సాధ్యమైనంత వరకు. అయిపోయింది. అయ్యో 10 నిమిషాలే ఉంది. లేదు మైకి లేకుండా నేను చెప్పుకోవచ్చేమో. పర్లేదా? ఎగ్జామ్స్ నాకు తెలుసు, అందుకే నేను మీటింగ్లు పెట్టాలంటే ఈ టైంలో కొద్దిగా భయపడతా. పిల్లల ఎగ్జామ్స్ చదువుకుంటా సంవత్సరం అంతా కష్టపడి మరలా దాన్ని పాడు చేయడం నాకు ఇష్టం. సరే మైకి లేకుండా మనం చెప్పుకుందాం, నో ప్రాబ్లం. నాకు పెద్ద మైక్ అంత అవసరం కాదు. ఇక్కడ ఉన్నోళ్ళు వింటే చాలు, దూరం ఉన్నోళ్ళు వినకపోయినా. నేను ఎప్పుడు మీటింగ్ పెట్టినా ఒక్క వ్యక్తి వస్తే చాలు అనుకుంటాను. ఆ ఒక్క వ్యక్తి కొరకే దేవుడు వస్తాడు. ఆశపడి 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు పెట్టి మీటింగ్ పెట్టినా ఒక్క వ్యక్తి వచ్చినా చాలు. ఆ ఒక్క వ్యక్తితో దేవుడు మాట్లాడతాడు. ఆయనే దేవుడికి కావాలి. ఆ ఖర్చు అంతా ఆ వ్యక్తి కొరకే. ఈ రాత్రి ఇక్కడ సహోదరుడు పెట్టుచున్న ఈ ఖర్చు అంతా ఎవరో ఒకరికే. ఎవరో తమ హృదయము దేవుని వైపు లాగుతుంది. ఈ వాక్యం నాకే, ఈ వాక్యం నాదే. నేను ఎప్పటి నుంచో ఈ సత్యం కొరకు ఎత్తుకుతున్నా, ఈ రోజు నాకు దొరికింది. ఎందుకంటే ఇది నీ గడియ. ఆమేన్. జకరియా వంతు వచ్చినట్లుగా ఈ రాత్రి నీ వంతు వచ్చింది దేవుని దగ్గర. రైట్. ఇప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు చూద్దాం. ఏమిటా విషయాలు అంటే, ఎలిజబెత్కి గర్భఫలం రాబోతుందని చెప్పగానే జకరియా అంట దూత మాట నమ్మలేదు. ఇది విచారకరం. అందుకే చాలామంది పాస్టర్లు ఈ కాలంలో ఒక దూత వచ్చాడయ్యా అని చెప్తే నమ్మట్లా. అంతేనా పాస్టర్ గారు? జకరియా పాస్టరే. దూత వచ్చి వర్తమానం చెబితే దూత వర్తమానం నమ్మట్లా. కనీసం ధర్మశాస్త్రం చదివాడు, దాన్ని బట్టి అయినా నమ్మొచ్చుగా. అవునా? అరే శారా మృతతుల్యమైపోయింది, గర్భసంచి చచ్చిపోయింది, ఋతుక్రమం లేదు, నెలసరి లేదు. అబ్రహాము చూస్తే ముసలోడైపోయాడు. వీళ్ళిద్దరు కలిసి జీవనం చేసే పరిస్థితులు కూడా ఎక్కడా లేవు. కానీ ఆ వయసులో దేవుడు వచ్చి, అబ్రహమా వచ్చే ఈనాటికి కుమారుడు కనిద్ది నీ భార్య, వాడికి ఇస్సాకు అని పేరు పెడతాం. పేరు కూడా చెప్పేస్తున్నాడు అక్కడ. అదే దేవుడు, అదే దేవుడు ఇక్కడ జకరియాతో చెబుతున్నాడు, నీకు కొడుకు పుడతాడు, ఆడి పేరు యోహాను. వాడు ఏం చేస్తాడో తెలుసా? నా రాకడ గురించి భూమి మీద ప్రకటన చేస్తాడు. ఆమేన్. పరలోకంలో నుంచి ఒక వర్తమానం వచ్చింది ఆయన రాకడ గురించి క్లియర్ చేయటానికి, దాన్ని ప్రకటించడానికి దేవుడు యోహాను అనే వాడిని ఒక కడు రుద్రాలని బైబిల్ చెబుతుందండి. నాకు తెలిసి శారా గర్భసంచి అలాగా మృతతుల్యమైపోయిందో, ఎక్కడ లోపల జీవం లేకుండా, నెలసరి లేకుండా, ఋతుక్రమం లేకుండా ఎలాగ మృతపడిపోయి ఒక జీవం వెళ్ళి, ఒక పురుషుని యొక్క జీవము స్త్రీ యొక్క గర్భసంచిలోకి వెళ్ళి అక్కడ ఒక శిశువు తయారయ్యే వాతావరణం ఏమి శారా గర్భంలో లేదు.
నేను అనుకుంటా బహుశా ఎలిజబెత్ కూడా, నా బైబిల్ చెబుతుంది వాళ్ళు కడురుద్దులు. కడురుద్దులు అంటే బాగా ముసలోళ్ళు, బహుకాలము గడిచిన వృద్ధులు. వాళ్ళిద్దరు బహుశా చాలా వయసు ఉండి ఉండొచ్చేమో. అలాంటి వాళ్ళ దగ్గరికి నీ భార్య గర్భవతి అయి పిల్లోడి కట్టదనగానే ఈ జకరయ్య మరి పాస్టర్ నమ్మాలిగా వాక్యాన్ని. పాస్టరే నమ్మకపోతే అయ్యా ఇగో 7 సంఘకాలాలకి 7 ప్రవక్తలు వచ్చి 7 వర్తమానాలు తీసుకొచ్చాడు. ఈ 7 వర్తమానాల ద్వారానే ఈ భూమి మీద ఎత్తబడే వధువు ఒకటి తయారవుతుంది. ఆమె సంఘం అంటే మన ఈ రోజుల్లోనే లేదండి ఎత్తబడేది. ఏపీఎస్సీ నుంచి స్టార్ట్ అవుతుంది దేవుని వధువు సంఘం. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడి నుంచి వధువు స్టార్ట్ అయ్యి లవదికీయలో ముగుస్తుంది. ఎలాగా? పౌలు వర్తమానం ద్వారా, రెండవది ఐరేనియస్ వర్తమానం ద్వారా, మూడవది మార్చిన్ వర్తమానం ద్వారా, నాలుగవది కొలంబా వర్తమానం ద్వారా, ఐదవది మార్చిన్ లూథర్ ద్వారా, ఆరవది జాన్ వెస్లీ ద్వారా, 7వ సంఘకాలపు దూత విలియం బ్రానమ్ ద్వారా ఏ వర్తమానమును ఎవడైతే వెంబడిస్తాడో వాళ్ళు మాత్రమే వధువుగా సిద్ధపడతారు. అది క్రమం, అది క్రమం, బైబిల్ క్రమం. మీకేమైనా డౌట్లు ఉంటే నన్ను అడగండి, తర్వాత చెప్తా. ప్రతి లేఖనం చూపిస్తాను. ఆయన గురించి కూడా బైబిల్లో చూపిస్తాను. లేఖనం చూపిస్తా ఆయన గురించి. దాన్ని గ్రహించే జ్ఞానం మనకు ఉండాలి. నేనంటాను ఆయన 4వ ఏలియా అంటారు. అరే ఒక్క ఏలియా గురించే మాకు తెలుసయ్యా. ఇంకా ఇద్దరు, 2వవాడు ఎవడో, 3వవాడు ఎవడో, 4వవాడు ఎవడో, ఇంకోటి మళ్ళీ 5వవాడు కూడా వస్తాడు అంటారు. ఆయన ఎవరు చెప్తా నేను. వాక్యాలన్నీ తీర్చి చూపిస్తాను మీరు వస్తే. ఎందుకంటే దేవుడికి ఒక క్రమం ఉంది. ఆ క్రమంలోనే తన వాక్యాన్ని నెరవేర్చుకుంటూ వెళ్తాడు. కానీ నువ్వు అనుకున్నట్లు నేను అనుకున్నట్లు ఆయన వాక్యాన్ని నెరవేర్చాడు. గుర్తుపెట్టుకోండి. నువ్వు అనుకున్నట్లు వాక్యం ఉండదు, నేను అనుకున్నట్లు వాక్యం ఉండదు, ఆయన అనుకున్నట్లే వాక్యం ఉండదు. దేవునికి స్తోత్రములు. అంతేగాని మేము ఎలా అనుకున్నామని లేదండి, మా పెద్దోళ్ళు ఎలా బోధించారు అది కూడా దేవుడికి అవసరం లేదు. మా తాత పెద్ద సంఘ పెద్దండి, ఆయన ఎలా లేదండి. మా ముత్తాత మిషనరీ అండి, బిషప్ అండి, ఆర్చ్ బిషప్ అండి, పోప్ అండి. దేవుడు అంటే అలా ఉందో పక్కన పెట్టు. వాళ్ళ గురించి ఎందుకు? నా వాక్యం తీసుకోను. వాక్యం యొక్క క్రమం. ఇప్పుడు ఎలిజబెత్ దగ్గరికి ఈ గర్భఫలం గురించి ఎప్పుడైతే జకరియతో గబ్రియల్ మాట్లాడుతున్నాడో, జకరియా నమ్మలా. దూత వెంటనే అన్నాడు, నా వర్తమానం నువ్వు నమ్మలేదు కాబట్టి నీ కొడుకు పుట్టి పేరు పెట్టే వరకు నువ్వు మోగవాడివై ఉంటావు. వర్తమానం నమ్మల పరిస్థితి అంత ఇదేనేమో, అందుకే మాట్లాడలేకపోతున్నారేమో. ప్రవక్త వర్తమానము నమ్మలేక ఏం మాట్లాడాలో తెలియక ఎందుకులే నోట్లో నోరైతే బైబిల్ అంటారు, వర్తమానం అంటారు, ప్రవక్త అంటారు, దూత అంటారు. దేవుడు జకరియా నోరు మూసినట్లుగా వారి నోర్లని దేవుడు మూసివేయునుగాక. మూసేసాడా? మూసేస్తాడు. క్రమం అది, బైబిల్ క్రమం. గబ్రియల్ డైరెక్ట్ మాట్లాడుతున్నాడు, నీ కుమారుడు పడతాడు, వాడికి యోహాను అని పేరు పెడతాడు, ఆ పేరు పెట్టబడే వరకు నీ నోరు మూయబడు. అతను బయటకు వచ్చాడు. యాజకుడు పాస్టర్ గారు బయట విశ్వాసాలు అడుగుతున్నారు, వందనాలు జకరియా గారు, ప్రైజలాడు జకరియా గారు అంటే ఆయన అన్నాడు, మోగ సైకిల్ చేస్తున్నాడు, నోరు లేదు. వాళ్ళకి అర్థమైంది లోపల దేవుని దూతను కలుసుకొని వచ్చాడు ఈయన అని. ఆమేన్. ప్రజలకు అర్థమైంది, సేవకుడికి అర్థం కాలా దూతను కలుసుకోవడం. ఈరోజు కూడా అదే పరిస్థితి అయిపోయిందా? రైట్. 6 నెలలు గడిచాయి. ఇప్పుడు ఇంకో స్థలానికి వస్తున్నా. 6 నెలలు గడిచాయి. 6 నెలలు గడిచిన తర్వాత ఒక రోజున మరియమ్మ, ఆమె ధనికురాలేమన్నా, చాలా పేదరాలు, అవునా, చాలా పేద స్థితి కలిగి. ఇప్పుడంటే మనకి ఇంట్లో కుళాయిలు వచ్చాయి, ట్యాప్ తిప్పుకుంటే నీళ్ళు వస్తాయి. కానీ ఆ రోజు అలా కాదు. జస్ట్ ఒక చిన్న మీకు అర్థమవటానికి ఒక గ్రామంలో ఒక సన్నివేశం జరిగితే ఎలా ఉంటుందో, దేవుడు వచ్చి గబ్రియేలు దూత వచ్చి మరియని ఎలా కలుసుకున్నాడో ఒక మాట చెప్తాను. బైబిల్ అన్నీ రాయబడలేదు, కొన్ని దాయబడి ఉన్నాయి. నేను ఇప్పుడు రాయబడిని చెప్తున్నా, దాయబడిని చెప్తున్నా. ప్రజలా రాయబడిని చెప్తున్నా, క్రమము తప్పకుండా, వాక్యపు మార్గము తప్పకుండా, దాయబడిని కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇప్పుడు బహుశా అనుకుందాం, అందరు స్త్రీలు, బైబిల్ ధర్మశాస్త్రంలో ఉన్న మన క్రమం ఏంటంటే ఎప్పుడు కూడా స్త్రీలు కడవలు తీసుకొని నీళ్ళ కోసమే వెళ్ళారు. అవునా? అవునా కదా? మోషే బావి దగ్గరికి వచ్చినప్పుడు, అవునా, గొర్రెలు కాసుకోవటానికి గొర్రెలు తోలుకొని మోషే భార్య బావి దగ్గరికే వచ్చింది. అవునా? గొర్రెలకు నీళ్లు పోయటానికి. ఆ మంద కాపురలోకి వచ్చి వాళ్ళకి కొడితే మోషే వచ్చి వాళ్ళని బెదిరించి వాళ్ళని కొట్టి మెల్లగా వెళ్ళాడు, దాన్ని లవ్ చేశాడు, పెళ్లి చేసుకున్నాడు, అయిపోయింది కథ. కమింగ్స్
ఆ స్టోరీ పక్కన పెడదాం. ఇంకొకరు ఉన్నారు, ఎవరు? రెబెక్క. ఎక్కడికి వస్తుంది? బావి దగ్గరికే వస్తుంది. దేని కొరకు వస్తుంది? ఆడుకోవటానికే, నీళ్ళ కొరకే వస్తుంది. ఆ క్రమంలో ఒక మాట, మరియ కూడా బహుశా నీళ్ళ దగ్గరికి వచ్చింది. కడవ తీసుకుంది, వచ్చింది, నీళ్లు తీసుకుంది, భుజాన్ని పెట్టుకుంది, ఆమె తిరిగి ప్రయాణం అయ్యారు. వెళతా ఉండగానే పరలోకంలో నుంచి సడన్గా గబ్రియేలు దూత దిగొచ్చాడు. ఆమేన్. గబ్రియేలు దూత దిగి రాగానే వీళ్ళ చుట్టూతో ఒక వెలుగు వలయం, పరిశుద్ధాత్మ యొక్క వలయము వీళ్ళిద్దరిని చుట్టేసింది. ఈ వలయములో మరియా, గబ్రియేలు మాత్రమే ఉన్నారు, ఎవరో లేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు గబ్రియేలు మాట్లాడుతున్న స్వరము మరియకు మాత్రమే వినబడుతుంది. బహుశా ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? నేను అనుకుంటా 18 లోపే. ఎందుకంటే ప్రవక్త అన్నాడు ఆమెకు 18 లోపే ఉండొచ్చేమో. ఎందుకొరకు అన్నాడంటే ప్రవక్త వర్తమానం మాట్లాడతా ఆ కాలానికి వెళ్ళి వచ్చేవాడు ఆయన. ఆమేన్. విలియం బ్రాడమ్ అనే ప్రవక్త 7వ సంఘకాలపు దూత ఒక సేవకుడు గురించి, వర్తమానికుడు గురించి, లేకపోతే బైబిల్లో ఉన్న ఒక ప్రవక్త గురించి మాట్లాడేటప్పుడు అతని జీవితంలో చిన్నప్పటి నుంచి ఏం జరిగిందో ఆ కాలంలోకి ప్రయాణం చేసి వచ్చేవాడు ఆయన. బైబిల్ అలాంటి రుజువులు కూడా ఉన్నాయి. దాన్ని కూడా నేను చూపించగలను. అలాంటి రుజువులు ఉన్నాయంటే ఉన్నాయి బైబిల్లో. రైట్. మరియ నిలబడింది. నిలబడగానే గబ్రియేలు దూత నిలబడి మాట్లాడుతున్నాడు. అమ్మా, నువ్వు గర్భవతి అయ్యావు, నీ గర్భమున ఒక కుమారుడు పుట్టబోతున్నాడు, అతనికి యేసు అని పేరు పెడతాం. ఆమేన్. అదేంటండి, పుట్టకముందే పిల్లల పేర్లు చెప్పేస్తున్నాడు ఆయన. నేను ఈరోజు ఒకవేళ మీ కుటుంబంలో ఎవరికైనా గర్భఫలం తెరవబడకపోతే మీరు ప్రార్థన చేయండి. ప్రభువా, ఈరోజు మాతోనే మాట్లాడావు, గర్భఫలాలు తెరవటానికే నీవు వచ్చావు. ప్రైజ్ ది లార్డ్. గర్భఫలాలు తెరవటానికే వచ్చావు నీవు. పరిశుద్ధాత్మ అందుకే మిమ్మల్ని నడిపించింది ఈ రోజున. ప్రైజ్ ది లార్డ్. నేనంటూ ఈ రోజున ఎవరైతే ఆశపడుతున్నారో వారి గర్భఫలాలని తెరవబడును గాక. ఆమేన్, 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 ఆమేన్ అంటే అయిపోయినట్టే. మరి ఇప్పుడు వాస్తవంగా ఈమె ఎలాంటి స్థితిలో ఉందంటే, ఒక్కసారి వెనక్కి ఆలోచన చేస్తే ఈమె దగ్గర ధర్మశాస్త్రంలో ఎక్కడ పురుషుడు కలుసుకోకుండా పిల్లలు పుట్టినా ఒక్క లేఖనం లేదు. ఉందా? లేదు. జకర్యాకుండే 2-3 ఉదాహరణలు. శారా, హన్నా ఉన్నారు. ఇంకా ఎవరో అబీగేలు, వాడెవడో రాజు శారాను లవ్ చేసినాడు. ఆ రాజు ఇంట్లో మూయబడిన గర్భాలని దేవుడు తెరిచాడు. చాలా లేఖనాలు జకర్యాకు ఆధారాలు ఉన్నాయి. అసలు నిజంగా జకర్యా అనేవాడు నమ్మాలి, దోత చెప్పాడంటే నమ్మాలి. కానీ ఈమె ఒక్క లేఖనం కూడా ఆధారం లేదు. కానీ గబ్రియేలు మాట చెప్పగానే ఏమంటుందో తెలుసా? దేవుని చిత్తమే నెరవేరును గాక. ఈరోజు ఈ మనసు నీకు వస్తే, అంటే డాక్టర్లు అనొచ్చు అసాధ్యం, మనుషులు అనొచ్చు అసాధ్యం, లేకపోతే లోకంలో కష్టమండి, ఇలా జరగటం కష్టమండి అనొచ్చు. నువ్వు ఆ పరిస్థితుల వైపు చూడకుండా, పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోయినా దేవుడు నాకు చేస్తాడన్నాడు, చేస్తాడు అని నువ్వు నమ్మితే, ఆమేన్, నాకు దేవుడు చెయ్యగలడు, చేస్తాడు అని మరియలాగా నమ్మగలిగితే, యాక్చువల్గా మరియకు రావాలా డౌటు, గబ్రియేలా ఒక్క ఆధారం లేదు బైబిల్లో నేను నమ్మటానికి, నీ ఎలాగ జరిగిద్ది నాకు? ఏమన్నాడు తెలుసా? ఇంకో రెండవది ఈ రోజు నుంచి మీరేం చెప్పాలి తెలుసా? ఇప్పుడు 6 నెలలు అయింది గబ్రియేలు ఎలిజబెత్ని కలిసి, మరియను కలిసి. ఇప్పటికి మెల్లగా ఏమకి నాకులా కొద్దిగా పొట్టొచ్చింది. ఎవరికి? ఎలిజబెత్కి. 6వ నెల కదా. 6వ నెల అంటే స్త్రీకి కాస్త కనబడుతుంది, 3 అంగుళాలు 4 అంగుళాలు పొట్ట కనపడుద్ది, గర్భఫలం కనపడతా ఉంటుంది. ఇప్పుడు మరియా గర్భములో వాగ్దానం మాత్రమే వెళ్ళింది, ఏమాత్రం సూచన లేదు. చేతికి తగలతల, పెండం తగలతల, జాగ్రత్తగా గమనిద్దాం, ఆధారమే లేదు. కానీ ఇవేం చేస్తావు తెలుసా? వీళ్ళందరూ చెబుతుంది దేవుడు నాకు గర్భఫలం ఇచ్చాడు, దేవుడు నాకు గర్భఫలం ఇచ్చాడు. ఓసే మరియా, అసలు నీ కడుపులో ఏం ఆధారం కూడా లేదంటే ఆమె అంటుంది ఆధారం లేకపోయినా ఆయన ఇచ్చాడు. ఆమేన్. ఆయన ఇచ్చాడు కాబట్టి నేను నమ్మాలి. ఆధారం ఏమీ లేనప్పుడే వాక్యాన్ని నమ్మాలి నువ్వు. దేవుని స్తోత్రం. రుజువు అనేది లేనప్పుడే మరియ నమ్మింది, లేఖనం ఆధారం లేనప్పుడే మరియ నమ్మింది. ఆమేన్. అంటే యాక్చువల్గా ఎక్కువ డౌట్ పడాల్సింది మరియా, కానీ ఆమె డౌట్ పడలా, ప్రభు చిత్తమే నెరవేరును గాక. మరియ లాంటి కొంతమంది ఎక్కడ ఉంటే ఎంత బాగుంటుంది.
మరి అలాంటి వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉంటే ఎంత బాగుంటుంది. వాక్యాన్ని నమ్మేవాళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది. దేవుని స్తోత్రములు. రైట్, 6 నెలలు అయిపోయింది కదా, ఇప్పుడు ఏం గర్భఫలం వచ్చింది కదా. ఈ మాట చెప్పి ముగిస్తాను. మొదట రాకడ అసలు ఇంకా లోపలికి వెళ్ళాలా, నేను ఇంకా ఆయన గర్భంలోనే ఉంచా, కిందకి తీసుకురాలా. ప్రభువుని గర్భంలోనే ఉంచా, ఇక భూమి మీద తీసుకురాలి. భూమి మీదకి వస్తే స్టోరీ వేరుగా ఉంటుంది. ఆ మొదట రాకడ ఆయన ఎంట్రన్స్ గురించి నేను మాట్లాడుతున్నా. దేవుని యొక్క మొదట రాకడ గురించి నేను మాట్లాడుతున్నా. ఏమో యోదయ కొండలన్నీ దాటొచ్చింది. చూడండి జాగ్రత్తగా వినండి. ఇందాక అన్న చెప్పాడు కదా, నశించిన దానిని వెతకి రక్షించడానికి యేసయ్య వచ్చాడు. అవునా? ఇప్పుడు ఆమె వస్తూ ఉండగానే వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు, బహుశా సంథింగ్ రిలేషన్, పెద్దనాన్న చిన్నాన్న పిల్ల అయి ఉండొచ్చు. ఎందుకంటే ఎలిజబెత్ చాలా పెద్దది, మరియా చాలా చిన్నది, 18 సంవత్సరాలలోపు. ఆమెకి 84 లేకపోతే 90 సంవత్సరాల దాకా ఉండి ఉండొచ్చు. కానీ అక్క వరుసే అవుతుంది. ఏమో రావటమే చూసి ఎలిజబెత్ ఏం చేస్తుంటే సంతోషంగా వస్తూ ఉంది. ఇప్పుడు ఇద్దరు అక్క చెల్లెళ్ళు చాలా తర్వాత కలుసుకుంటే ఎలా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య? ఆడవాళ్ళే చెప్పాలి, లేడీసే చెప్పాలి. నవ్వుకుంటారు సంతోషంగా. అక్క వచ్చావా, నుంచోన్నా ఒకసారి మన ఇద్దరం వాటేసుకుందాం. మేమిద్దరం ఎలిజబెత్ మరియా. అక్క బాగున్నావా? బాగున్నా చెల్లి. ఏంటి విశేషాలు? ఏముంది, ఒక రోజున గబ్రియేలు దూత వచ్చి నాతో, మా ఆయనతో మాట్లాడాడు. జకర్యా, నీ భార్యకి గర్భఫలం ఇస్తున్నాను, అతనికి యోహాను అని పేరు పెడతావు అని చెప్పాడు. కానీ నాకు చాలా విచారంగా ఉంది అని చెప్తుంది ఈమె ఎలిజబెత్. నేను మరియా. నేనంట, నువ్వెందుకు అక్క, నువ్వెందుకు విచారం ఉండాలి? విచారించాల్సింది నేను. పెళ్ళి కాల, నా గర్భఫలం ఇచ్చాడు ఆయన. నీ పెళ్ళి అయ్యి ఉంది, నీకెందుకు విచారము? నా పెళ్లి కాల ప్రధానం మాత్రమే చేయబడింది, పురుషుడిని ఎరగలేదు. కానీ నాకు గర్భఫలం ఇచ్చాడు, విచారిస్తే నేను విచారించాలి, నీకెందుకు విచారం? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాదు, నీకు గర్భఫలం ఇచ్చారని నీకు చెప్పిన దూత నాకు కూడా వచ్చి చెప్పాడు, నీ అక్కయ్యని ఎలిజబెత్ కూడా గర్భఫలం ఇచ్చారని. ఆమె పరిశుద్ధాత్మ చూడండి ఎందుకు వస్తున్నాడు అన్న చెప్పాడే. ఏమంటుంది, నా విచారం ఏంటో తెలుసా? సహజంగా 2వ నెల రాగానే బిడ్డలోకి జీవం వస్తుంది. మొదటి నెల అంటే తెలియదు, కడుపులో గర్భంలో శిశువు పడిన 2వ నెలకి బిడ్డకి జీవం, దేవుడు జీవం ఇస్తాడు. కానీ ఇప్పుడు నాకు 2వ నెల కాదు, 6వ నెల. 6 నెలల నుంచి బిడ్డ కదలతలేదు. జాగ్రత్తగా విన్నాం. 6 నెలల నుంచి బిడ్డలో కదలిక లేదు, బిడ్డ కదలతలేదు. చెప్తున్నామే, నా బిడ్డ కదలకలేదు. ఏమంటుంది? అదే దూత నాతో ఏం చెప్పాడో తెలుసాక? ఏం చెప్పాడు? నువ్వు గర్భవతి అవుతావు, నీ గర్భమున ఒకడు పుట్టబోతున్నాడు, ఆయన పేరు యేసు. ఆయన పేరు యేసు. గర్భములో ఉన్న యేసు కదలిక లేని నశించుచున్న యోహాన్ దగ్గరికి గర్భములో ప్రయాణం చేసి వచ్చాడు ఇక్కడికి ఆయన. ఆమేన్, 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 హల్లెలూయా. ఎప్పుడైతే, జాగ్రత్తగా విందాం, ఈ మాట చెప్తాను వినండి. ఎప్పుడైతే యేసు అని నేను పలికానో ఈమె చెవుల్లోకి వెళ్ళింది ఆ స్వరం, యేసు నామము. భూమి మీద మొట్టమొదట మానవ పెదాల మీద పలకబడిన యేసు నామము మరియా. ఆమేన్. మరియ పలుకుతుంది యేసు అనగానే ఈ స్వరము చెవుల్లోకి వెళ్ళగానే చెవుల్లో నుంచి గర్భఫలంలోకి వెళ్ళి నశించి కదలిక లేని యోహాను గుండెను యేసు అనే పదము తాకగానే గంతులేస్తున్నాడు. ఇక్కడ యోహాను గంతులేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈమె పరిశుద్ధాత్మతో నింపబడిందంట. ఆ మాట చెప్పగానే ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడింది. 6 నెలల నుంచి కదలిక లేని యోహాను ఏమందో తెలుసా? మరియా, నువ్వు ఆ పేరు చెప్పగానే నా గర్భములో ఉన్న శిశువు ఆనందముతో, అంటే పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఆయన పేరు చెప్పగానే పరిశుద్ధాత్మను పొందుకొని చచ్చిపోయి మృతతుల్యమైన యోహాను యొద్దకు దేవుడు వచ్చి బ్రతికించడానికి వచ్చాడు ఆయన. ఎందుకంటే యోహాను అక్కడ నశించిపోవటం దేవుడికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన మొదటి రాకడ గురించి ఆయనే ప్రకటించాలి. కాబట్టి ఇప్పుడు వాడు అలా చచ్చిపోయి ఉండటం దేవుడికి ఇష్టం లేదు. దేవుడి స్తోత్రములు. ఒకవేళ నువ్వు అలా పడి ఉంటే ఈ రాత్రి కూడా నేను బ్రతికించడానికి వచ్చాడు.
దేవునికి మహిమ కలుగునుగా. నిన్ను బ్రతికించగా జీవము లేకుండా, సంఘములో కూడా జీవము లేకుండా, ఉద్యోగము లేకుండా, చచ్చిన పీనుగు వలె, చచ్చిన ఎముక వలె, ఆ లోయలో పడవేయబడిన ఎముక వలె ఉంటే ఆ ఎముకలతో మాట్లాడి బ్రతికించిన దేవుడు ఈ రాత్రి సంఘాన్ని కూడా బ్రతికించడానికి వచ్చాడు. పొట్టలో ఉన్న చచ్చిపోయిన ఆ శిశువును బ్రతికించింది కూడా ఆయనే. ఆయన పేరే యేసు. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు ఆయన. ఇప్పుడు గర్భంలోనే ఉన్నాడు యేసు. ఇంకా నేను బయటికి తీలా, టైం అయిపోయింది. ఆయన బయటికి పిలుద్దామంటే టైం అయిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు మనం? ఈ రాత్రి మనం ఏం చేయాలి? ఆయన మొదట రాకడ గురించి నేను స్టార్ట్ చేశాను. రేపు రాత్రి పెందగాడు వస్తారా? 7 గంటలకే వాక్యం స్టార్ట్ చేసుకుందామా? నేనైతే చాలా ఆనందిస్తున్నా వాక్యంలో. ఎందుకంటే అసలు నేను నాకు చెప్పేదాకా నాకు ఐడియా రాలా. అవును కదా, గర్భంలో శిశువు నశించిపోతే ఆమెకి అందుకంటే నాకు చాలా విచారంగా ఉన్న. బిడ్డ కథలతలేదు, చాలా విచారంగా ఉన్నాను. మరియా అంటే లేదు లేదు, నాకు కూడా దేవుడు వచ్చి గబ్రియేలుతో మాట్లాడాడు. నువ్వు గర్భఫలము ఇచ్చాను అన్నాడు. నువ్వు కన్సీవ్ అవుతావు కాదు. ఈ రాత్రి ఎవరనుంటే వాళ్ళు కన్సీవ్ అవును గాక. అయ్యారంతే. ఎందుకంటే అవుతావు, వచ్చే నెల 3వ నెల ఎట్లా ఉంటుందని గబ్రియేలు చెప్పట్లా. యువర్ కన్సీవ్. నువ్వు గర్భం ధరించావంటే అది నీకు అసాధ్యం అనిపించిన డాక్టర్లు అనొచ్చు, నీటి బుడగలు ఉన్నాయి గర్భసంచిలో, ఇప్పుడు కాదమ్మా కొద్దిగా ఆపరేషన్ చేయాలి, లేకపోతే లోపల సరైన జీవం లేదు, ఆ గర్భసంచికి 2-3 కన్నాలు కనబడుతున్నాయి, 2-3 కన్నాలు కనబడుతున్నాయి, కాబట్టి అంత చిన్న సర్జరీ చేయాల్సి ఉంటుంది, కనుక దరిదాపుగా 1,00,000-1,50,000 ఖర్చు అవ్వచ్చు. నువ్వు చెప్పాలి, దేవుడు నాకు గర్భఫలం ఇచ్చాడు. ఎందుకంటే నా దేవుడు నీ పరిస్థితుల వైపు చూసే దేవుడు కాదు. ఆమె నా దేవుడు నీ పరిస్థితుల వైపు చూసే దేవుడు కాదు. ఒక్కసారి వాక్యం పంపించాడంటే పరిస్థితులన్నిటిని ఆ వాక్యమే మార్చేస్తుంది. నమ్మాలి. అలాగా ఆయన అలా చేస్తాడని నువ్వు నమ్మాలి. పరిస్థితులను ఆయన మార్చుకుంటాడు. నీకెందుకు ఇంకా? పరిస్థితులన్నీ ఆయన మార్చుకుంటాడు. ఆయన వచ్చిన తర్వాత చాలా అద్భుతాలు జరిగినాయండి. అవి కూడా చెప్పాలి. నేను ప్రభు భూమి మీదకి వచ్చిన మొదటి రాకడలో చాలా అద్భుతాలు జరిగినాయి, చాలా గొప్ప కార్యాలు జరిగినాయి. అరే ఇక పుట్టక మునిపే ఆయన పేరు చెప్తేనే కడుపులో ఉన్న శిశువు బ్రతికితే, ఆయనే వచ్చే స్వయముగా మాట్లాడితే, ఆయనే వచ్చి అద్భుతం చేస్తే, ఆయనే వచ్చి ఆశ్చర్య కార్యాలు చేస్తే, నేను అనుకుంటున్నా ఆ ఎలిజబెత్ లాగే నేను అనుకుంటున్నాను. పరిశుద్ధాత్మతో నింపబడిన 2 వ్యక్తులు అక్కడ ఉన్నారు. పర్లేదా? 10 నిమిషాలు పర్లేదండి? వద్దంటే ముగిచ్చేద్దాం. ఎందుకంటే ప్రభు పుట్టిన తర్వాత మందిరంలో తీసుకొచ్చి వదిలేస్తాం మిమ్మల్ని. ఇప్పుడు కడుపులో ఉన్నాడు. కొద్ది సౌండ్ తగ్గించేది, పర్లేదు. ఇక్కడ వాళ్ళకి కనపడితే చాలు, ఎక్కడ మీకు కనపడితే చాలు. బయట మనం డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకంటే పిల్లలు చదువుకునే కాలం కనుక మనం వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. ఇక్కడున్న వాళ్ళు వాక్యం అంటే చాలు, బయట వాళ్ళకి వద్దు. ఇక్కడున్న వాళ్ళు వింటే చాలు. నిజంగా మందిరానికి వచ్చేవాళ్ళు వాక్యం వింటే చాలండి, కుటుంబాలు మారిపోతాయి. కానీ మనం మందిరంకి వచ్చి ఆడు మారాలి, ఈడు మారాలి. తెగ అనుకుంటాం, మనం మాత్రం కరెక్ట్గా నడవము. సమస్య అక్కడే వస్తుంది. నిన్ను బట్టి ఎవడు మారుతాడు? నీ కుటుంబాన్ని బట్టి ఎవరు మారుతాడు? ఎందుకంటే ఒక వ్యక్తి మారాలంటే మొదట నిన్నే చూస్తాడు. దేవుడు కనపడ్డావు, అవునా కదా? మొదట మనల్ని చూస్తాడు. ఒక వ్యక్తి మందిరానికి రావాలంటే వీళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు, ఎలా ఉన్నారు, అది మొదట నిన్ను గమనిస్తూ ఉంటాడు. దేవుడు కనపడ్డ కదా, దేవుడు మాట్లాడ్డ కదా. మొదట నువ్వు ప్రార్థనకి వెళ్తుంటే నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ భక్తి ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉంది, నీ కుటుంబం ఎలా ఉంది, నీ భార్య, నీ పిల్లలు, నీ భర్త బయట ఉన్నప్పుడు ఎలా ప్రవర్తన ఉంది, మందిరంలో ఉన్నప్పుడు ఎలా ఉంది నీ ప్రవర్తన, మొత్తం పరిశీలన చేసి నీలో పరిశుద్ధత కనబడితే మనం కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే మన కుటుంబంలో కూడా ఎలాంటి అలజడులే ఉన్నాయి. ఒకప్పుడు వాళ్ళ కుటుంబంలో కూడా అలాంటి అలజడులే ఉండేవి, కానీ నిజంగా మారారు వాళ్ళు. మనం కూడా వెళ్ళొచ్చు. ఆమె రైట్. ఇప్పుడు దేవుడు పుట్టాడు, యేసు ప్రభు పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? దీన్ని నా జవాబు చెప్పాలి. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? ఏంటి, ఎవరు చెప్పలేండి? నేను పెద్ద క్వశ్చన్ వేసానా?
అమ్మా బెత్లెహేంలో పశువుల పాకలో పశువుల పాకల. ఆయన పశువుల పాకలో పుట్టలేదండి. ఆయన పశువుల పాకలో పుట్ల, సత్రంలో కూడా పుట్టలేదు. జాగ్రత్తగా విన్నాం. ఎందుకంటే నేను మొన్న బెంగళూరు వెళ్ళాను. బెంగళూరు వెళ్తే ఇలాగ ఒక కుటుంబంలో ఆరాధన జరిగింది. ఇలాగ ఒక సందర్భం వచ్చింది దేవుని యొక్క పుట్టు గురించి సంథింగ్ ఏదో ఒక మాట వచ్చి, అంటే ప్రభు యొక్క దేవుణ్ణి ఏ స్థానంలో పెట్టారు అని చెప్పడానికి తీసుకొస్తూ, ప్రభువుకి ఇచ్చిన స్థలము, ప్రభువుకి ఇచ్చిన స్థానం ఏంటంటే ఒక పశువుల పాక. దేవుడికి ఇచ్చిన స్థలం ఎక్కడంటే ఒక కుడి తొట్టి, గేదెలు మేత మేసే ఒక తొట్టి. మనిషి దేవుడికి ఇచ్చే స్థానం ఎక్కడుందంటే అక్కడ ఉంది. ఆ మాట చెప్పడానికి నేను చెప్పా, యేసు ప్రభు పశువుల పాకలో పుట్టలేదు, అది అబద్ధపు బోధే. ఎందుకంటే నా బైబిల్లో ఎక్కడా అలా లేదు. ఆయన పశువుల పాకలో పుట్టాడని ఆ బోధే లేదు అసలు. నాకు ఉంటే నేనే చెప్తాను. సత్రంలో కూడా కన్నది ఆమె, బెత్లెహేంలో కన్నది మరియా. తీసుకొచ్చారు బిడ్డతో, సత్రం దగ్గరికి వెళ్ళారు. సత్రంలో స్థలము లేకపోతే అప్పుడు ఒక ఇంటికి వచ్చారు. ఒక ఇంటికి వచ్చి తలుపు కొట్టారు. అయ్యా కాస్త చిన్న బిడ్డతో వచ్చాము, తలుపు తీస్తారా? వాడు కూడా ప్రభువుకి ఇంట్లో స్థలం ఇవ్వన్నారు. మనకలాగే పాస్టర్ గారు ఎప్పుడన్నా కుటుంబ ప్రార్థన పెట్టుకున్నాడు, వద్దులే పాస్టర్ గారు ఇప్పుడు ఎందుకు కానీ, స్థలం ఏమోగా. విశ్వాసులుగా ప్రభువును కూడా మన ఇంట్లోకి చేర్చుకోవటానికి కూడా మనం అవకాశం ఇవ్వం కదా. అలాగా స్థలము లేనందున పశువుల పాకలో స్థలం చూపించారు. అక్కడ పశువుల పాక ఉంది, అక్కడ పొరండు పెట్టారు. సత్రములో స్థలము లేనందున తీసుకొచ్చి పశువుల తొట్టిలో పొరండు పెట్టారే కానీ పశువుల పాకలో యేసు ప్రభు పుట్టలేదు. మీరు ఏదైనా బైబిల్ వాక్యం చూపిస్తే ఖచ్చితంగా నేను మీ సంఘానికే విశ్వాసిగా వచ్చేస్తాను. ఈ రోజు నుంచే నేను విజయవాడ వెళ్ళను. అయ్యగారి ఇంట్లో ఉంటా కొద్ది కాలం, మీ విశ్వాసిగా వచ్చేస్తాను. పశువుల పాకలో పుట్టిన దేవుడు కాదు ఆయన. మనిషి ఆ స్థానం ఇచ్చాడు దేవుడికి మానవుడు ఆ స్థానం ఇచ్చాడు. ఇంట్లో కూడా ఇవ్వలేకపోయాడు. ఈరోజు మన హృదయంలో కూడా ఇవ్వలేకపోతున్నాం. ఇంట్లో సరే, హృదయంలో కూడా దేవుడికి ఆ స్థలమే. రైట్, సరే వదిలేద్దాం. ప్రభు పుట్టాడు, 8వ రోజు వచ్చింది. లేవి కాండం ప్రకారము 7వ రోజు అయిపోయిన తర్వాత 8వ రోజున సున్నతి చేసే దినము కాబట్టి, సున్నతి చేయాల్సిన రోజు కాబట్టి ఆయనను మందిరంలో తీసుకొచ్చారు. ఇక్కడ చిన్న స్టోరీ చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. ప్రభు పుట్టుకు దాకా, మందిరంలో దాకా వచ్చేదాకా చెప్తున్నాను నేను. ఇందా గర్భఫలంలో ఉన్నాడు కదా, ఇప్పుడు బయటకు వచ్చాడు. ఆయనకు ఆ స్థానం ఇచ్చారు. 8వ రోజు వచ్చింది. 8వ రోజున ఆయనకు చుట్టబడిన వస్త్రాలు ఏంటో తెలుసా? ఎద్దులకి మెడ మీద కాడి పెట్టినప్పుడు ఆ కాడి ఒత్తుకుపోకుండా గుడ్డలు చుడతారు. పొత్తి గుడ్డలు అంటారు వాటిని. వింటున్నారా అమ్మ, వింటున్నారా? దేవునికి ఇచ్చిన స్థానం, దేవునికి చుట్టబడిన చుట్టలు గుడ్డలు ఏంటి అని చెప్తున్నాను. పశువుల పాకలో ఎడ్ల బళ్ళకి ఇవి ఒత్తుకుపోకుండా బాగా బరువేసినప్పుడు ఆ కాడికి ఏం చేస్తారంటే, ఎడ్ల బండి ఎదురున్న కాడికి గుడ్డలు చుడతారు ఇటు అటు. దేవుడు పరుండ పెట్టినప్పుడు ఆయన సరైన వస్త్రాలు లేకపోతే ఆ వస్త్రాలు తీసి ఆయనకు చుట్టారు. ఇప్పుడు ఆ పొత్తి గుడ్డలతో చుట్టబడిన వస్త్రాలతోనే మందిరంలోకి వచ్చాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఎందుకొరకు వచ్చాడో తెలుసా? ఆయన ఒక సేవకుడిని కలుసుకోవటానికి వచ్చాడు అక్కడ. దేవుని స్తోత్రం. ఇందాక చనిపోయిన యోహాను కలుసుకోవటానికి వచ్చాడు. ఇప్పుడు ఒక వాగ్దానం ఉన్నది ఒక ఆయనకి. 120 సంవత్సరాలైనా సుమయోనికి ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు. 120 సంవత్సరాల వృద్ధుడు ఎప్పుడు ఒక చోట కూర్చొని ఎప్పుడు ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు ఒక వాగ్దానం ఉంది, నువ్వు ప్రభు యొక్క రాకడ, ప్రభు యొక్క క్రీస్తును చూచే వరకు నువ్వు మరణించవు. ఆ వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ మరియా చిన్న బిడ్డను తీసుకొని వచ్చింది. ఇక్కడ క్యూ అనమాట. అంటే ప్రతిరోజు చాలామంది వస్తున్నారు దేవాలయంలోకి. చాలామంది పెద్ద పెద్ద మరి ధనవంతులు వచ్చారు. ఒక్కొక్కరి చేతిలో గొర్రె పిల్లలు ఉన్నాయి, ఒక దాంట్లో కోడి దూడ ఉంది. వాళ్ళు బలుల కోసం బిడ్డను తీసుకొచ్చినప్పుడు మొట్టమొదటిసారి మందిరంలోకి వచ్చారు. కానీ పేదరాలు, కనీసం గొర్రె పిల్లను కూడా తేలేని పేదరాలు మరియా. ఆమె కేవలం 2 పక్షులను, గొవ్వలను తీసుకొని వచ్చింది. వచ్చినప్పుడు ఏమో రాగానే ఈ హై క్వాలిటీ ఉన్నారు చూసారా భక్తులు, హై క్వాలిటీ భక్తులు. మా సంఘం 2000 మంది, మా సంఘం 5000 మంది, 1,00,000 మంది మా సంఘము. ఆదివారం 5 ఆరాధనలు జరుగుతాయి, 7 ఆరాధనలు జరుగుతాయి అని చెప్పుకొని లైన్లో దేవాలయంలోకి వచ్చి నిలబడ్డారే, మంచి మంచి వస్త్రాలు వేసుకొని. ఈమె ఈ బాలుని తీసుకొని రావటమే వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఇక్కడ ఈ లైన్ అంతా కొనుక్కుంటున్నారు. హే మరి వచ్చిందేంటి, ఈ అమ్మాయి వచ్చిందేంటి మందిరంలోకి? ఈ టైంలో, మనం వచ్చిన టైంలో వచ్చిందేంటి?
ఏమో మీద ఒక నిందపడింది కదా, పెళ్లి కాకుండానే బిడ్డను కనదని ఒక నిందపడింది. ఏమో ఏ పాపం చేసిందో, ఏ వ్యభిచారం చేసిందో. ఆ పుట్టినోడు ఒకరు వ్యభిచారంతో పుట్టాడేమో ఆ చేతిలో ఉన్నటువంటి పిల్లోడు. కాబట్టి ఇప్పుడు మనందరం పరిశుద్ధులం. ఇక్కడ నిలబడిన వాళ్ళందరూ సనుగుడు స్టార్ట్ అయింది. మనందరం పరిశుద్ధులం. ఒక చిన్న పిల్లవాడి సరైన వస్త్రాలు కూడా లేవు, మనందరం పెద్ద పెద్ద కానుకలు తెచ్చాము. కనీసం 2 గువ్వలే, కనీసం గొర్రె పిల్లను కూడా తేలైన స్థితిలో మందిరానికి వచ్చింది ఆమె. వీళ్ళందరూ సనుక్కుంటున్నారు. సనుక్కుంటూ ఉండగా పరిశుద్ధాత్మ సుమయోనులే సుమయోనులే వెంటనే లేచి నిలబడ్డాడు. నడవమని పరిశుద్ధాత్మ నడిపిస్తున్నాడు. ఎందుకంటే బైబిల్ చెబుతుంది పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఉన్నాడు సుమయోను. ప్రైజ్ ది లార్డ్. ఆయన వచ్చాడు. వాళ్ళందరూ చూస్తున్నారు. ఒక్కసారి సడుగును గొడుగు అంతా ఆగిపోయి ఏంటి, ఎప్పుడు కదలని వాడు కదులుతున్నాడు, ఎప్పుడు లెగని వాడు లెగుస్తున్నాడు. ఆయన నేరుగా వచ్చాడు, మెల్లగా నడుచుకుంటూ వచ్చాడు. ఈ లైన్లో చాలా మంది చేతుల్లో పిల్లలు ఉన్నారు, అందరు తల్లుల్లో చేతుల్లో పిల్లలు ఉన్నారు. కానీ ఇక్కడ ఒక పేదరాలి చేతిలో ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడి దగ్గరికే వచ్చాడు సుమయోను. ప్రైజ్ ది లార్డ్. ఆ పిల్లవాడిని తన చేతుల్లో తీసుకున్నాడు. ప్రవచనం మాట్లాడుతున్నాడు, వాక్యం మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ సుమయోన్ని యేసు యొద్దకే నడిపించింది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు నీ ఆత్మ కూడా ఈరోజు వాక్యం దగ్గరికే నడిపించాలి. నేను సిద్ధాంతాలు, ఆచారాలు, మా సంఘం కట్టుబాట్లు అవన్నీ నరకానికి పోయాయి. ఏది పనికిరాదు. వాక్యం ఒక్కటే నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్లేది. మా సంఘం సిద్ధాంతం ఇదండి, మా సంఘం ఆచారం ఇదండి, ఫస్ట్ నుంచి వస్తుంది. వాళ్ళందరూ పోయే ఉంటారు నాకు తెలిసి. నువ్వెందుకు పోతావు? కనీసం ఈ రోజైనా నువ్వు వాక్యం దగ్గరికి రా. నీ పితరులందరూ వెళ్ళిపోయి ఉంటారు, క్రమం తప్పి, వాక్యము తెలియక, సరి అయిన మార్గంలో నడవక, సిద్ధాంతాలు, ఆచారాలు, కట్టుబాట్లు, దాన్ని ఏమంటారు, చుట్టూతో బిర్రి గీసుకొని మా హద్దు మేము దాటి రామండి. యేసుప్రభు ఎక్కడ హద్దులు కట్టుకోవాలి. నాకు తెలిసి మీరు అనుకున్న పరిశుద్ధులందరూ బహుశా ఈ రోజున వాళ్ళు వాక్యం తెలియక ఎక్కడున్నారో తెలియదు. కానీ ఈరోజు నువ్వైనా వాక్యం దగ్గరికి రా. నీ కళ్ళు తెరవబడాలి. ఈ రోజున వాక్యం దగ్గరికి రా. ఎందుకంటే పరిశుద్ధాత్మ సుమయోన్ని అన్ని సంవత్సరాల తర్వాత యేసు యొద్దకే నడిపిస్తుంది. ఆయన ఎత్తుకున్నాడు. నాదా పిల్లోడు, నాదా చిన్న పిల్లడు, 8వ రోజు పిల్లోడిని పట్టుకొని ఏమన్నాడు? బాబు అంటలేదమ్మా, చిన్ని, కన్న, బుజ్జి, లేదు తండ్రి. 120 సంవత్సరాల వయసు కలిగినోడు 8 రోజు పిల్లోడిని చేతిలోకి ఎత్తుకొని తండ్రి అని సంబోధిస్తున్నాడు. అంటే నాదా అని సంబోధిస్తున్నాడంటే ఏంటి అసలు ఆ వాక్యం? అక్కడ ఎప్పుడే నువ్వు అసలు వాక్యం దగ్గరికి వెళ్ళావా? లేదా ఒక స్టోరీ లాగా చదువుకొని వెళ్ళిపోయావా? ఆయన ఎత్తుకొని ఇశ్రాయేలీయులకు కలగబోయే నీ రక్షణను నేను కన్నులారా ఇప్పుడే చూస్తున్నా అంటే నువ్వు ఎవరో కాదు, నువ్వు రక్షకుడవు. చెప్పకనే సుమయోను చెబుతున్నాడు, అయ్యా నువ్వు బాలుడవు కాదు, నువ్వు రక్షకుడవు. అక్కడ 84 సంవత్సరాల వయసు కలిగిన హన్నా ఒక ఆమె ఉంది. ఆమె పాపం గుడ్డిది. ఆమె కూడా పరిశుద్ధాత్మతో నింపబడిందే. ఆమెకి సరిగ్గా కళ్ళు కనపడవు. భర్త వయసులోనే చనిపోయాడు. అప్పటి నుంచి ఆమె దేవుని ఆలయంలోనే ఉంటూ ఉపవాసాలుంటూ ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధాత్మ ఆమెను లేవనెత్తింది. పరిశుద్ధాత్మ ఆమెకి కనపడదు, ఆమెను ఎవ్వరు తీసుకురాలా. కానీ ఆమె నడుచుకుంటా ప్రభు దగ్గరికి వచ్చింది. ఆమేన్. ఆలయంలో దేవుడు ఉన్నాడు. ఎందుకొరకు వచ్చాడంటే తన వాగ్దానాన్ని నెరవేర్చుకోవటానికి వచ్చాడు. తను ఎవరికరికైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం వారు కన్నులారా చూచేలాగా వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అక్కడ యోహాను దగ్గరికి వచ్చాడు, ఇక్కడ సుమయోను దగ్గరికి వచ్చాడు. ఈ రాత్రి మన దగ్గరికి వచ్చాడు ఆయన. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ రాత్రి అదే దేవుడు, మార్పు లేని దేవుడు, మారని దేవుడు. ఈ రాత్రి అదే దేవుడు మన మధ్యకు వచ్చి మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ రాత్రి నీ హృదయంలో నిజంగా పరిశుద్ధాత్మ, నీ యొక్క తలంపుల్లో పరిశుద్ధాత్మతో ఒకవేళ నువ్వు నింపబడి ఉంటే నువ్వేం ఆలోచన తెలుసా? ప్రభా, ఈ రాత్రి వాక్య రూపంలో నువ్వు నా దగ్గరికి వచ్చావా? అక్కడేను శిశువుగా, పెండముగా వచ్చాడు, అక్కడేను బాలుడుగా వచ్చాడు. కానీ ఈ రాత్రి వాక్యముగా నీ దగ్గరికి వచ్చాడు. ఆమేన్, ఆమేన్. వాక్యముగా వచ్చి మాట్లాడుతున్నాడు. నిజంగా నువ్వు ఈ వాక్యాన్ని చూడగలిగితే సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుడు దీవించునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. మీ అందరికీ వందనాలు.